జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మా జై జై వాసవి. ఎవరు ఆన్లైన్ లో ఉన్నారు? జై వాసవి అని చెప్పండి, అందరు కామెంట్ చేయండి. జై వాసవి మా జై జై వాసవి. జై వాసవి. అందరూ ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి. జై వాసవి ఆ, భవ్య గారు. ఉజ్వల గారు ఎక్కడి నుంచి యా వింగ్ నుంచి వాళ్ళు యా పొజిషన్ వింగ్ లా అనేది కూడాను కమెంట్ పెట్టమని చెప్పండి. ఓకే అక్క. ఆ, హాయ్ అండి. మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు, ఏ వింగ్ నుంచి? ఆ వింగ్ లో మీ పొజిషన్ అది కూడా కామెంట్ చేయండి. జై వాసవి యోగిని గారు. జై వాసవి శైలురాజ్ గారు. జై వాసవి గీతా సుబ్రహ్మణ్యం గారు. జై వాసవి అంకిత శెట్టి గారు. యోగిని అరవింద్ గారు బంగారుపేట నుంచి అని చెప్తున్నారు. జిఎస్ అనుష బద్రీనాథ్ గారు మన మోడరేటర్ మధుగిరి నుంచి. జై వాసవి రాధికా బాలాజీ గారు. జై వాసవి మహాలక్ష్మి హరికృష్ణ గారు డిడబ్ల్యూసి బిటిఎం కన్యకా వింగ్ అని చెప్తున్నారు. జై వాసవి మాధవి లత గారు ప్రెసిడెంట్ ఏవిఎల్జిఐ బిటిఎం కన్యకా వింగ్. గీతా సుబ్రహ్మణ్యం గారు హెచ్ఎస్ఆర్ వింగ్. జై వాసవి రేవతి రవీంద్ర గారు బంగార్పేట్ వింగ్ ప్రెసిడెంట్. శృతి కార్తిక్ గారు జై వాసవి దుబాయ్ వింగ్ ప్రెసిడెంట్. మైథిలి శరత్ గారు డైరెక్టర్ వింగ్ కేర్ ఏవిఎల్జిఐ బస్వనగుడి వింగ్ వన్. రాధికా బాలాజీ గారు ఏవిఎల్జిఐ బస్వనగుడి వింగ్ ప్రెసిడెంట్. ఆ శై ప్రమిళ. శైలురాజ్ శైలురాజ్ ఆరా ఆరా అని వాళ్ళు కెనడా నుంచి వాచ్ చేస్తున్నారమ్మా. ఓకే అండి, శైలు రాజ్ గారు జై వాసవి అండి, కెనడా నుంచి వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రమీల టిపి గారు జై వాసవి ఎల్హంగా వింగ్ ట్రెజరర్. దీపా శెట్టి జై వాసవి డిపిఐ బిటిఎం కన్యకా వింగ్. స్నేహ సునీల్ గారు జై వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బిటిఎం వింగ్ కన్యకా వింగ్. పూర్ణిమ చిద్విలాస్ గారు ప్రెసిడెంట్ బనశంకరి వింగ్. రేణుకా బుజ్జి గారు కేఆర్ పురం వింగ్ ప్రెసిడెంట్. వినితా చౌటి జైవాసవి డైరెక్టర్ గిరినగర్ వింగ్ ఫ్యామిలీ. జైవాసవి అండి సింధు ప్రవీణ్ గారు బిటిఎం కన్యకా వింగ్. హాయ్ హలో ఏవిఎల్జిఐ, నేను మీ ఉజ్వల రాజ్ మోడరేటర్ ఏవిఎల్జే రీల్స్ అండ్ సాంగ్స్. మీకు అందరికీ తెలుసు, మా వారి పేరు గురురాజ్. మాది అనంతకుల గోత్రం. మేముండేది రాయచూర్ డిస్టిక్ ముదుగలండి. నాకు ఇద్దరు పిల్లలు. లాస్ట్ ఎపిసోడ్ అనామిక వన్ మనకు అక్క చాలా సెన్సిటివ్ గా క్లియర్ గా అనామికకి ఏ రిలేషన్ కూడా హర్ట్ చేయకుండా మంచి సొల్యూషన్ అయితే ఇచ్చారు. హోప్ మీకు అందరికి ఆ సొల్యూషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ అనామిక కూడా చేరింది అనుకుంటున్నాను. మీరు ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్క అనామిక ఎపిసోడ్ కి సహకరించి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన విధంగా మన అనామిక ఎపిసోడ్స్ 13 ఉంటాయండి. 13 ఫ్రైడేస్, ఎవ్రీ ఫ్రైడే 9:30 ఉంటుంది. మీరు ఎవరైనా ఈ ఎపిసోడ్ కి స్పాన్సర్ చేయాలనుకుంటే మన అడ్మిన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎరగం కవిత గారిని కన్సల్ట్ అవ్వండి. వారి ఫోన్ నంబర్ కూడా నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 9844478914. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, 9844478914. ఓకే అండి, మనం ఈ మధ్య చాలా న్యూస్ పేపర్స్ లో న్యూస్ లో చాలా మటుకు ఆ, కొన్ని న్యూస్ అయితే వింటుంటాము. అవి ఏమంటే ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్స్. ఈ మధ్య చాలా మనకు ప్రతి న్యూస్ లో న్యూస్ పేపర్ లో మనం చదువుతూనే ఉంటాము. కానీ అదే మ్యారిటల్ అఫైర్ మన కమ్యూనిటీలో కూడా ఉందా అనేది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రాబ్లం ప్రతి వారికి
వాళ్ళ రిలేషన్ ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, సొసైటీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మన కమ్యూనిటీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వారు ఎవరైనా కానీ ఇలాంటి సమస్య ఒకరు ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి అంటే ఆ మ్యారిటల్ అఫైర్ తెలిసి కూడా వాళ్ళు రిలేషన్షిప్ కొనసాగించాలా లేదా ఎలాగో నా హ్యాపీ అయితే లైఫ్ అయితే హ్యాపీగా కొనసాగుతుంది, సో మనం వాళ్ళు ఎలాగైనా ఉండి మనం ఇలాగే స్టాప్ అయిపోదామా, ఈ రెండిటికి మధ్య సొల్యూషన్ అనేది మన ఈ అనామిక ఎపిసోడ్ సెకండ్ గురించి లో డిస్కషన్ చేస్తున్నామండి. మన ఏవిఎల్జీ పేజ్ గురించి అందరికీ తెలిసిందే. 5 years నుంచి ఎన్నో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ కాన్సెప్ట్స్ మన ఫౌండర్ మన కవిత అక్క మనకి ఎన్నో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత మనకు ఏవిఎల్జీ పవర్ అని ఒక కిడ్స్ పేజ్ కూడా ఉంది. తర్వాత మన టాలెంట్ బయట వెలికి తీయడానికి ఏవిఎల్జే రీల్స్ అండ్ సాంగ్స్ అని ఒక పేజ్ కూడా క్రియేట్ చేసినారు. అలాగే అనదర్ కమ్యూనిటీ అమ్మాయిల కోసం మన కోసం అక్క లేడీస్ కపాటిక అని పేజ్ కూడా క్రియేట్ చేశారు. అండ్ అలాగే వింగ్స్ కూడా స్టార్ట్ అయిందండి. ఈ వింగ్స్ వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ ట్రైనింగ్ చేస్తూ ప్రతి ఒక్క ఏరియాస్ లో పర్టికులర్ ఏరియాస్ లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ వింగ్స్ వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, మరి అనామిక ప్రాబ్లమ్ కు సొల్యూషన్ ఇవ్వడానికి మన అడ్మిన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కవిత అక్క అయితే మన కోసం ఉన్నారండి. ఒక 2 words అక్క గురించి కొంచెం బ్రీఫ్ గా నేను చెప్తాను. Kavita Aragam, the founder and international president of the well-known and most affectionate group for all Aravesha ladies, which is AVLGI. She is an MBA, worked as an associate professor, a visionary, and a passionate lady who Visheshaism in all Araveshas. Hence, she has laser focused on Aravesha ladies, where she firmly believes if the lady of the house has all the knowledge, the entire family will be shining. It may not be an exaggeration to state that she is the present at every Aravesha lady's heart in the entire globe. Her most adorning AVLGA has got 30,000 plus elite members of the society on Facebook, and her offline adventure wings has spread over 21 places, including Dubai and Singapore. People say AVLGI is Aravesha's Google 24/7, 365 days. Each of her heartbeat says AVLGI, and her mind thinks of only ways to mold our dearest members. AVLGI's theme is self-growth, and each of the members lives to it. Just because of this page, we are recalling all the rituals, values, and Aravesha practices worldwide. Not only that, through Wings, she is making all the members to enjoy giving in the form of various community care projects. She is happily married to Dr. Erigam, who is also AVLGI's international advisor. The couple is blessed with 2 adorable sons. Elder one is Shrisha Erigam, who is a vivid video editor at his young age and is in his first PU at Jain College. And younger one is Shrida Erigam, who is 8 years old, studying at Bishop Cottons. I take pleasure in presenting to you our international president of AVLGI, Kavita Erigam. సో ఇవాల్టి మన అనామిక క్వశ్చన్ కు సొల్యూషన్ ఇవ్వడానికి కవిత అక్కతో పాటి మన అడ్మిన్ కవిత అక్కతో పాటి బీటీఐ BTM లేఅవుట్ AVLGI BTM లేఅవుట్ కన్యకా వింగ్ చార్టెడ్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి నాగపద్మమాలిని గారు మనతో పాటు ఉన్నారు. వీరు ఒక అడ్వకేట్ అండి. ఇవాల్టి మన అనామిక ప్రశ్నకు లీగల్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కషన్ చేయడానికి మన కవిత అక్కతో పాటి నాగపద్మమాలిని గారు కూడా వచ్చేసారు. సో వెల్కమ్ శ్రీమతి నాగపద్మమాలిని గారు. షీ వాజ్ అవర్ చార్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ AVLGI BTM కనికా వింగ్. వాళ్ళే దానికి ఫౌండర్. థ్యాంక్స్ లాట్ మేడం, మా ఇన్విటేషన్ తీసుకొని మీరు వచ్చిండే దానికి. ఐ నో మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిండారు. మీరు లీగల్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ కేస్ మీరు మాట్లాడేకి వచ్చిండారు. హోప్ ఇది ఇండివిజువల్కే కాదు, ఎంటైర్ ఆర్యవైశ్య కమ్యూనిటీకి కూడాను యూజ్ అవుతుంది అనుకొని వాసి మాతాకి ప్రేయర్ చేసి మనము ఈ లైవ్ స్టార్ట్ చేస్తున్నాము. మేడం, వి వెల్కమ్ యూ. ఉజ్వల. శ్రీమతి పి నాగపద్మమాలిని
was born daughter of RNS Sudhakar Gupta, advocate, and Vijay Lakshmi. She had served as a joint secretary for state Aravaisha Mahila Mandali. She was a very silent and studious student in her schooling and was very actively participating in all the curricular and co-curricular activities, and in present also she is actively participating in all social activities. She has been achieved her dream of becoming an advocate after the MBA degree. She has even worked in the corporate company Ricardo and Clonet, and now she is achieving her passion in the advocate profession. She is actively working as a Jayanagar Jila Karyadarsh of Durga Vahini. She is happily married to P. Kalyan Kumar, a software engineer, and they are blessed with active and a tech son of Sahib P. Now she is happily and with a due respect, she is taking a pledge of becoming the president of Kanyaka BTM layout wing to encourage our community and unity among us and serve the society. And Nagapadmamali గారిది గోత్రం కూడా అనంతకుల గోత్రం అండి. హార్టీ వెల్కమ్ నాగపద్మమాలి గారు. హార్టీ వెల్కమ్ అడ్మిన్ అండ్ ఫౌండర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎరగం కవిత గారికి. థ్యాంక్స్ లాట్ ఉజ్వల గారు. ఎస్ ఉజ్వల గారు, మీరు క్వశ్చన్ చదువుతారా? అక్క ఇవాళ మన అనామిక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. కెన్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ యాజ్ అనామిక పోస్ట్ అక్క, బికాస్ ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. I got married 8 years back and I have a daughter who is 6 years old. Now, everything in life was going fair and good and we are leading happy family. Unfortunately, I got to know about my husband who is having an illegal affair with a lady since some years. Coming to know this, I am totally down and disturbed. Since some years అంటే ఒక 2-3 years అనుకోవచ్చా? అనుకోవచ్చక్క. 2-3 years అనుకోవచ్చు. పర్టికులర్ అయితే మనకు మెన్షన్ చేయలేరు. చేసిండ్రు. ఎలా అంటే 6 years బేబీ అంటే వాళ్ళకి 7 years పెండ్ల ఉంటుంది. ఒక 8 years అన్నాను. ఆ పెండ్లయ్యి ఒక 4-5 ఏళ్ళకి వీళ్ళకి అయింది అనుకుంటాం. ఓకేనా? ఎలాంటి లాయర్ ఉండాలమ్మా తెలియాలి అందుకే. కరెక్ట్ అక్క. I tried a lot to make him forget about her. He is not ready to do so. My in-laws are also not caring this and taking it serious akka. I can somehow manage my life independently. What is the situation of my daughter? If come to know about this, I am unable to stay happy at all after all this. I need sincere advice. Should I get divorced from him and lead my own life? I am totally confused regarding my stage. Please, I need suggestions to overcome this. ఇది అక్క మన అనామిక సమస్య ఇవాళకి. ఓకేమా, ఇది పబ్లిక్ ఏం కమెంట్ పెట్టింది చెప్పగలవామా? సుధా సుబ్రహ్మణ్యం గారు డియర్ ఉజ్వల, బిఫోర్ గోయింగ్ టు పబ్లిక్ కమెంట్స్ మనం ఫస్ట్ చెప్పాలా. మన మోడరేటర్ రమ్య గారు 4 days బ్యాక్ వాళ్ళు పోస్ట్ చేసిండారు దీనికి ఎన్నో జనాలు కమెంట్ పెట్టింటారు. సో ఇంకా మీరు ఫర్దర్ గా వచ్చే సిరీస్ కూడాను మీ కమెంట్స్ మేము చదవాలా అంటే రమ్య గారు వేసే అనామిక పోస్ట్లకి మీరు కమెంట్ పెట్టండా. మీకు యావది బాగుంటుందో కమెంట్, యావది బాగుండేది అనే దానికినా యావది ఎడ్యుకేటెడ్ గా ఉంటుందో, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందో అది మేము ఇక్కడ సెలెక్ట్ చేసి చదువుతాం కదమ్మా. యు గో హెడ్. సుధా సుబ్రహ్మణ్యం గారు ఇలా అంటున్నారక్క. ఇన్ దిస్ సిచ్యువేషన్ నో వన్ other than your family can help you and advise you. One suggestions from my side is think a lot. Don't make any decisions in a hurry. Talk to your parents, brothers and sisters, elders in the family. Try to fix the situation. Divorce is a very easy solution. I said whatever I thought was right. Sorry if I am wrong. సుధా సుబ్రహ్మణ్యం గారు ఇలా చెప్తున్నారక్క. ఓకేమా, నెక్స్ట్ పోమంటారా? మాజీ ముగ్గురిది చదివిడి. సో ఒకరిది అయింది. స్నేహ మోహన్ బాబు గారు ఇలా అంటున్నారు. నాట్ షూర్ ఇఫ్ ఫ్యామిలీ ఆర్ ఎ థెరపిస్ట్ కెన్ చేంజ్ యువర్ స్పౌస్. థింక్స్ దిస్ వే. మ్యారీడ్ అండ్ హ్యాస్ ఎ డాటర్, హ్యాస్ క్రాస్డ్ బౌండరీస్ దో హీ నోస్ ఇట్స్ రాంగ్. He is not a child or he has done mistake that can be accepted.
Monogamy is what we strongly believe and follow, and when such things happen, most of the time women are asked to compromise for our children's sake, etc. It's totally up to you because this is something very difficult to forget and will linger in your mind forever. Also, you also need to find out if this was even before your marriage, because many marriages are happening these days because of society, financial gains, and other unknown reasons. The sad part is most of the time women of the house will know and still no corrective actions will ever happen. Your journey will be very tough if you decided to move out, but you will settle after a few years of super hard work. Things that you need to answer to yourself now is, does your family support you no more matter what? Education, salary, childcare, being a single parent, can you handle? ఒకరు ఫ్యామిలీతో డిస్కస్ చేయండి అంటే ఇంకొకరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు గారు. ఇంకొకటక భవానీ విశ్వ గారు చెప్తున్నారు, స్టే స్ట్రాంగ్ డియర్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ టుడేస్ వరల్డ్. దేర్ ఆర్ మెనీ గర్ల్స్ అండర్గోయింగ్ సేమ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ కార్పొరేట్ వరల్డ్. Much exposure to teammates and attractions are too many folds. They meet outside the office and get attracted. Please talk to your parents if possible. Otherwise, nothing is going to help అని అంటున్నారక్క భవానీ విశ్వ గారు. సూపర్. ఓకే, సో జై వాసవి. మీకు అంతా తెలిసినట్లు 5 ఏళ్ల నుంచి అనామిక పోస్టులు కొందరికి మోటివేషన్ ఇస్తా ఉంది, కొందరికి అది ఇట్లు కూడాను ఉంటుందా కష్టాలు అని చూపిస్తా ఉంది. సో ఇక్కడ మన లాయర్ గారు ఉండారు. లాయర్ గారికి బిఫోర్ గోయింగ్ టు లాయర్ గారు లీగల్ ఆస్పెక్ట్, నేను యాజ్ ఏ ఒక మదర్ని, ఒక అమ్మాయిని, ఒక టీచర్ని, ఒక సిటిజన్ని, నా పాయింట్ ఆఫ్ వ్యూని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. రైట్. సో ఎట్లా టైంలో వచ్చింది తెలుసిన, ఆల్రెడీ ఒక పెద్ద సెలబ్రిటీ ఇట్లా పని చేసి ఎక్కడుండాడు అని కూడాను తెలిసింది. వి డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్, వాళ్ళు చేసిండారో లేదో. బట్ ఏం గొత్తా జేజీ ఉజ్వల, మంచిది ఎప్పుడు మంచిదే, చెడ్డది ఎప్పుడు చెడ్డదే జేజీ. దాని పేరే అక్రమ సంబంధం. అది ఎవరు పెట్టిండారో నాకు తెలియదు. రైట్. అక్రమ, అది సజెస్టెడ్ కాదు, నేచర్కి అది సూటబుల్ కాదు. రైట్. సో ఎప్పుడు రాముడే గెలిచేది, రావణాసుడు గెలిచేకి ఇడ్చలేదు. బట్ కొందరు అంటారు ఇట్లా టైంలో రాముడు గెలియాలంటే ఎంత స్ట్రగల్ చేసే కదా అంటే, బట్ నీతి నిజాయితీనే గెలిచేది. కన్నా నమ్ముతావో లేదో, ఒక పెండ్లి అంటే ఒక మ్యారేజ్లా అరుంధతిని చూపించే శ్రీ సప్తపది రైట్. పసు కొట్టే దినము అంటే హల్దీ ఫంక్షన్ అంటారు కదా మీరు, సో కాల్డ్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆర్ మోడర్నైజేషన్గా అయిండేదానికి. హల్దీ ఫంక్షన్ కానీ, సంగీత్ కానీ, ఆమెడకి ముహూర్తం కానీ, రిసెప్షన్ కానీ, ఎదుర్కోళ్ళు కానీ, ఎన్నెన్నెన్నెన్నో ఉంది కదమ్మా. గాయత్రి మంత్రం కానీ, గాయత్రి మంత్రము జనివారం. రైట్. అది ఆమెడికి గౌరవం పూజ. కాశీయాత్రకి నేను వెళ్ళిపోతాను అంటే భర్త బామర్ది వచ్చేసి, బావా మా అక్కని పెళ్లి చేసుకోండా బావా, మా అక్క చాలా మంచిది, మీ అక్కటే యోచన, మీ ఆలోచనకి తగ్గట్టుగా ఉంటుంది నా చెల్లెలు అని చెప్తాడు. అట్లా టైంలో తను ఓకే నా ఈక్వల్గా ఉంది కదా అని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. దట్ ఈస్ వాట్ అక్కడ రీచల్ అయ్యేది. వచ్చి తాళి కడతాడు. తాళి కట్టేటప్పుడు కూడాను నలుగురికి ఇట్లా చూపించేసి మనసా వాచ, సో నాలుగు దిక్కులు, రైట్, ఎక్కడెక్కడ ఉన్నారో యూనివర్స్లో ఉండే ప్రతి ప్లానెట్, ప్రతి ఒక్కటి ఆశీర్వాదంతో, మీ అక్సెప్టెన్స్తో నేను తాళి కడుతున్నాను అని. ఆ తాళి బొట్టు కూడాను అంతే, ముత్తైదులంతా కూర్చొని లలితా శాస్త్రనామం ఏదేదో పాట పాడుకొని ఆ ఒక్కొక్కటి పూస్లు జోడించి తాళిబట్టు చేసి పసు కొట్టే దినము పెడతారమ్మా. సో ఇవంతా మేబీ దుడ్లు ఉంది, వీళ్ళకి పేషెన్స్ ఉంది అందుకే చేస్తారు అని కొందరు చెప్పుకుంటారు. బట్ ఇవంతా సైంటిఫిక్గానే అయింది. పసు కొట్టేది ఏమిడికి, పెళ్లి చేసేది ఏమిడికి, ఈవెన్ ఫస్ట్ నైట్ కూడాను అంతే మంచి దానికి అని ఒక మంచి టైంలో చేసేది ఏమిడికి, వంశమమ్మా. సో ఇవంతా ఎందుకు ఇంతంతా నేను చెప్తానను అంటే కన్నా, ఇవంతా ఏమైతా ఉంది అంటే, ఫస్ట్ మనిషికి
కొత్తతనం పుడికెక్కిపోతా ఉన్నాడు. ప్రతి దాంట్లో కొత్తది కొత్తది కావాల, గ్రీడీ అయిపోయి ప్రతి ఒక్క సుఖంలో కానీ, రైట్, దుడ్లు సంపాదించే దాంట్లో కానీ, ఆలోచించే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో తనకి కొత్తది కావాలా. ఆ కొత్తది కావాలా అనే ప్రాసెస్లో ఇది ఒకటి వచ్చింటుంది. నెక్స్ట్, సెల్ఫిష్ అయిపోతా ఉన్నాడు మనిషి. సెల్ఫిష్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్ మీనింగ్ ఏమి అంటే నేను బాగుండాలా, నేను బతకల్లా అని. కానీ ఈ సెల్ఫిష్కి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి ఏం సంబంధం అక్క? ఎక్కడి నుంచి ఎక్కడికి? అదొక ఎక్స్ట్రీమ్ ఇదొక ఎక్స్ట్రీమ్ అంటే లేదమ్మా, ఇవి రెండు ఒకే ఆ, అక్క చెల్లి ఒకే ట్రైన్లో పోతుంది కదా, ట్రైన్ పట్టాలంటారు కదా, అట్లా. సో ఏమిడికి సెల్ఫిష్ అయిపోతారు అంటే, నువ్వు సెల్ఫిష్ అయినప్పుడు నువ్వే బతకల్లా అన్నప్పుడు నీకు ఫ్యామిలీ గ్యాప్ వచ్చేలే. నీ జట్ల జర్నీ చేస్తారు కదా, ప్రామిస్ చేసి వచ్చే ఎవరో ఇంటి నుంచి ఒక అమ్మాయి వచ్చింటుంది కదా, ఆ అమ్మాయి గ్యాప్ వచ్చేలే. మీ ఇద్దరు లవ్కి ప్రతిరూపం అయింటే నీ బిడ్డ గ్యాప్ వచ్చేలే. నీ ఆన్సిస్టర్స్ ఎన్నెన్నో నీ వంశ వృక్షం ఇచ్చింటారు కదా, ఎన్నెన్నో త్యాగాలు, ఇన్సల్ట్లు, ఛాలెంజెస్, ఎన్నెన్నో సాక్రిఫైస్లు చేసి నీకు వంశం ఇచ్చిరి, నీకు ఒక గోత్రం ఇచ్చిరి, రైట్, నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చిరి, నీకు అవంతా ఏమి గ్యాప్ రాకుండా నువ్వు ఒక సెల్ఫిష్ అవుతావు కదా. నా సుఖం కావాలా, 2 నిమిషాల సుఖం కావాలా, నాకు యూనిక్నెస్ కావాలా అన్నప్పుడు ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి పోతాడు. రైట్ డియర్ మెంబర్స్, ఇది కామన్గా జరుగుతూ ఉండేది సొసైటీలో, నేను చెప్తానండి. ఓకే, సో సెల్ఫిష్ నుంచి కూడాను ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా పుడతా ఉంది తల్లి. ఆమెడికి నాట్ హ్యాపీ, ఈ ఈ ఫ్యాక్టర్ కూడాను ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది ఒక మనిషికి. ఎట్లా నాట్ హ్యాపీ అంటే, తను ఇంట్లో సంతోషం లేదు. అక్క ఏం మాట్లాడుతా ఉండరు కవిత అక్క, సంతోషం లేదా? ఏం అట్లయితే ప్యాలెస్లో పెట్టిడల్లా మనిషిని, ఇంకేమి చేయాలక్క వీళ్ళకి అంటే, కణ ఒకటి అర్థం చేసుకోమ్మా, వాళ్ళకి ఏం కావాలా వాళ్ళకి తెలుస్తా ఉండలేదు. మనిషి హ్యాపీ పొందాలి, ఎట్లా హ్యాపీ ఇయ్యాలి, ఇంకొకరి ఫేస్లో హ్యాపీనెస్ ఎట్లా తెచ్చాలి అని కూడాను వీళ్ళకి ఐడియా లేకుండా అర్థం బర్ధం నాలెడ్జ్తో సంతోషం పుడికెక్కిపోతా ఉండరు. ఆ సంతోషం పుడుకోనే ప్రాసెస్లా ఎవరు చిక్తే వాళ్ళ చేతిలో లైఫ్ లీడ్ చేస్తూ ఉండరు. నీ సంతోషం ఏది? యాక్చువల్లీ స్పీకింగ్, నీ సంతోషం ఉండేది స్పిరిచువాలిటీలా. ఇప్పుడు నేను అవంతా మాట్లాడితే మీరంతా, ఓ కవిత గారు మీరేమి 80 ఏండ్ల ముసలోళ్ళ అని మాట్లాడతారు. మోక్షం ఇంపార్టెంట్. సో అవంతా పక్కన పెడతాం. స్పిరిచువాలిటీ అనేది ఎలా అంటే, లాయర్ గారు ఈడే ఉంటారు, కవిత గారు మీరు ఎక్కడ పిలుచుకొని పోతా ఉంటారు, మమ్మల్ని అంతా దేవస్థానానికి పిలుచుకొని పోతా ఉంటారు అంటారు. ఓకే, సో ఆ సంతోషం పుడికే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళు తెలియకుండా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. మొదలు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే. రూమ్ నుంచి యూత్లకు వస్తే పెద్ద తమ్మ, రైట్, వంటింట్లోకి పోతే చిన్న తమ్మ, ఆ కోడలికి చిక్తా ఉండింది. ఆ మగ చిన్నోడికిను అంతే. రూమ్లో జరిగి మాడితే మెత్తగా మాట్లాడే, మా అమ్మ వింటుంది, మా పిన్నం వింటుంది, నా కజిన్స్ అంతా ఉండారే అని లోపలే మాట్లాడుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడేం కాఫీ డేలు ఉంటా ఉండిండలేదు, యా కెఫేస్ ఉంటా ఉండిండలేదు. ఒక రూమ్లోనే ఎంత బాగా సాల్వ్ చేసుకుంటా ఉండ్రి. అది మీరు మెచ్యూరిటీ అనుకుంటారా, రెస్పాన్సిబిలిటీ అనుకుంటారా, లేకపోతే వాళ్ళకి తెలిసిందే ఒక, వాళ్ళకి తెలియదేమో ఒక ఎక్స్ప్లోర్ అయ్యేదానికి అని మాత్రం అనద్దండి. రైట్, సో అప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే. ఏమైనాను అక్కడే సి ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఏమైతా ఉండే అంటే, తండ్రి, అన్న, తమ్ముడు, కజిను అందరూ ఒకే షాప్లో ఉంటా ఉండ్రి. రైట్, సో అన్నా నేను చూసుకుంటాను, నువ్వు వదిన చెట్ల పోయి షాపు అన్న అంటే, ఆ టైము వదినికి ఇస్తా ఉండడు అన్న. అంటే ఆడ టైం కేటాయిస్తా ఉండడు, అర్థం చేసుకుంటా ఉండడు. అప్పుడు 1 2 కాదు జేజీ, 5 10 12 జనాల బిడ్డలు ఉన్నాను, ఎల్లం పైన ఇంకా ఆశ ఉండేది. ఆ ఆ రొమాన్స్ అనేది ఎట్లుంటా అంటే తెలిసిన సృజులో, నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా తండ్రి, మేము 5 జనాల బిడ్డలు, మేము హాల్లో కూర్చుంటా ఉంటాము. నా తండ్రి కిచెన్లో పోయేది, పాపం 5 జనాల బిడ్డల ముందర ఎట్లా మాట్లాడతారు వాళ్ళిద్దరు భార్య భర్తలు, కిచెన్లో పోయేది, వెజిటేబుల్స్ చాప్ చేసే టైంలో మా అమ్మ చేతిలో వాళ్ళు ఎంత ఖుషీగా మాట్లాడుతూ ఉంటారు, మా అమ్మని నగిపిస్తూ ఉండ్రి. అబ్బా ఆ క్షణం నిజంగా చెప్తాను, ఐఎమ్ సీయింగ్ ఇన్ ఇర్గమ్ ఆల్సో నౌ, రైట్, బట్ కిచెన్కి రారు, అదొకటి డిసడ్వాంటేజ్. ఓకే, సో ఆ క్షణం ఉంది కదా, ఇలాంటి ఎట్లా అమ్మాయి కోరుకునేది, నన్ను పొగడిని నా భర్త, నేను కట్టుకుండే చీర నా భర్త చూపిస్తే తనకు ఒప్పుకుంటే చాలు. నాకు సొసైటీ ఏమి వద్దు. ఎలా అంటే
ఆ సొసైటీని వదిలేసి తను వచ్చింది తన భర్తతో. పుట్టినింటి తన టేస్ట్ మార్చుకోంది, తన వంశంని మార్చుకోంది, ప్రతి ఒక్కటి మార్చుకొని తన కోసం వచ్చింది, తన హీరో. ఓకే, అప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్లా భార్య జట్ల టైం కేటాయిస్తా ఉండే. అది కాకుండా ఒక అమ్మాయి పురుడు నొప్పి నుంచి పెట్టి ముట్టు నొప్పి నుంచి ప్రతి ఒక్కటి చూస్తా ఉండే అబ్బాయి ఇప్పుడు చూస్తా ఉండలేదమ్మా. ప్రతి ఒక్క దాంట్లో సబ్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ వచ్చేసింది దానికి, అబ్బాయి చూస్తా ఉండలేదు. అప్పుడు ఏమైతా ఉండే అంటే భార్య పురుడు నొప్పి పడతా ఉంటే భార్య నొప్పే కాకుండా అత్తగారు, చిన్న అత్తగారు, పెద్ద అత్తగారు, చూడరా నీ పెండ్లాం ఎంత కష్టం పడతా ఉంది, పోరా రూమ్ల నుంచి మాట్లాడిపోరా అని ఆ టైం కూడా ఇస్తా ఉండ్రి. సో అప్పుడు ప్యాంపర్ చేస్తా ఉండే భర్త, ఆ ప్యాంపర్ కోసం మనము కాస్తా ఉంటుంది. నవ్ ఆల్సో మై అమ్మ నాన్న సేమ్ యాజ్ దట్ దేర్ అక్క అని అనన్య శేఖర్ చెప్తా ఉంటారు. ఊనమ్మా వాళ్ళంతా అట్లుండే దానికి మనం ఇంకా బాగుండేది. సో అవంతా చూసి ఆ భర్త ఏం చేస్తా ఉండే, ప్యాంపర్ చేసి పోతా ఉండే. అది కాకుండా ఆ ఆ మగ చిన్నోడు ఆడబిడ్డ రూమ్లనే కాకుండా తన తల్లి తండ్రి ఎట్లా కలిసిమెలిసి ఉంటా ఉండ్రి. అంత జాయింట్ ఫ్యామిలీలో కూడాను జగలాలు వస్తా ఉన్నాను, ఎంత బాగా కలిసిమెలిసి ఉంటా ఉండ్రి. అక్కడే జగలాలు, అక్కడే కాంప్రమైజ్, అక్కడే ఇన్సల్ట్, అక్కడే ప్యాంపర్, ప్రతి ఒక్కటి అయిపోతా ఉండే. సో ఇవంతా కేస్ స్టడీ. సో వాళ్ళకి అయ్యింది, రేపు నాకైనా నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలా అని ఒక ఐడియా వస్తా ఉండే. ఇప్పుడు ఎక్కడుంది జేజీ? లేదు. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ స్టాప్, ఇయర్ ఆల్సో స్టాప్. రైట్. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఆర్ బ్యాక్ ఆఫ్ మనీ. ఈ అమ్మాయి చెప్తా ఉంది నేను ఇండిపెండెంట్ గా ఉండగలను అంటే, షీఈ్ అర్నింగ్ కదా. ఓకే, షీఈ్ అర్నింగ్ కణ. ఒకటి అర్థం చేసుకోండా, ఈ ఎంటైర్ ఆర్యవైశ్య కమ్యూనిటీలోనే కాదు, అన్ని కమ్యూనిటీల ఎంటైర్ వరల్డ్ లో నడుస్తా ఉండేది ఒకటే, ఏమి అంటే మనీ ఒకటే సంపాదన అవుతా ఉండేది. ఇంకేమి సంపాదన అయితా ఉండలేదు వాళ్ళకి. సంతోషం సంపాదన అయితా ఉండలేదు వాళ్ళకి. హెల్త్ సంపాదన అయితా ఉండలేదు. నేచర్ జట్ల రిలేషన్షిప్ సంపాదన అయితా ఉండలేదు. ప్రతి ఒక్కటి ఎగ్జాస్ట్ చేసి పెట్టేస్తా ఉండదు. డబ్బులు ఒక్కటి సంపాదించే తప్ప ఇంకేది లేదమ్మా వీళ్ళ దగ్గర. ఇట్లా ప్రాసెస్లా, ఇట్లా జర్నీలా ఇంకా మనుషులకి ఎక్కడ విలువ? ఆ అమ్మాయి అంటా ఉంది, నాకు నేను అర్నింగ్ చేస్తానని నా బిడ్డ గతి ఏమి అంటాను. అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ ఆ అమ్మాయి కూతురు, వాళ్ళ కూతురు గురించిన యోచన చేస్తా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ జాయింట్ ఫ్యామిలీ, ఐ నో ద ఫీల్ ఆఫ్ లీవ్ టుగెదర్. గౌరీ బాగికోటే గారు, సూపర్ అండి, యు ఆర్ బ్లెస్డ్ అండి, యూ హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఓకే, సో అర్నింగ్ మనీ. ఈ అమ్మాయి థింక్ దట్ ఈ అమ్మాయి అన్ఎడ్యుకేటెడ్. ఓకే, చదువుండ్లే, డబ్బులు సంపాదిస్తా ఉండ్లే. అప్పుడు డైవర్స్కి పోతా ఉన్న అమ్మాయి భయం వేస్తా ఉండిండ్లే, సిక్కాపట్టే భయం వేస్తా ఉండే కదా. డబ్బులు ఒకటి ఉంటే ఎంటైర్ లోకంని గెలుచుకొనేస్తాము అని కాదు. రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. నేను రీసెర్చ్ చేసిండే నా జర్నీలా ఇవంతా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ చేసుకునే దానికి. ఎక్క బిగ్గిగా డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం అవుతా ఉండలేదు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి అని. నగల పైన ఖర్చు పెట్టరి, ప్రాపర్టీ. బీయింగ్ టుగెదర్ ఈస్ గుడ్, డోంట్ మేక్ డాటర్ విత్ ఎ సింగిల్ పేరెంట్, ప్లీజ్ థింక్ అబౌట్ గర్ల్. నాగమణి మణిమురళి గారు చాలా బాగా చెప్పిండారు. ఓకే, సో అందరూ కమెంట్స్ పెట్టండి, సో దట్ మాకు కూడాను ఒక పాయింట్స్ చిక్తుంది. మీ బిహాఫ్ ఆఫ్ యూ పీపుల్ నేను ఇక్కడ చదువుతాను. ఓకే, సో ఈ డబ్బులు సంపాదించే ప్రాసెస్లా రిలేషన్షిప్ని మర్చిపోతా ఉన్నారు. ఎట్లా మర్చిపోతా ఉన్నారు అక్క అంటే, 24 hours నువ్వు ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలా అని యోచన చేస్తా ఉంటే 24/7లా 365 daysలా నువ్వు ఒక 5 minutes అన్నా నీ స్పౌస్ జట్లా, నీ బిడ్డ జట్లా నువ్వు కూర్చోంటే వాళ్ళకి హార్మోనల్స్ చేంజెస్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ వేవ్ లెంత్ ఏమి, ప్రతి ఒక్కటి నీకు తెలుస్తుంది. నమ్ముతావో లేదో కొందరు ఇండ్ల యానివర్సరీస్ మర్చిపోతా ఉండరు, బర్త్డేస్ మర్చిపోతా ఉండరు. దాని జట్లా ఇప్పుడు వస్తూ ఉండే రీల్స్. థ్యాంక్ యూ కవిత గారు అంటున్నారు మణిమురళి గారు. వీ షుడ్ సే థ్యాంక్స్ టు నాగమణి గారు. మీ అట్లా వాళ్ళు కమెంట్స్ పెడతా ఉండాలా, వేరే వాళ్ళకి అది ఎడ్యుకేషన్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రైట్. సో ఇట్లా అంతా చేస్తూ ఉంటే జేజీ ఎట్లా అర్థం చేసుకుంటారు జేజీ? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఎట్లా ప్రాబ్లం అయినాను, ఎంత పెద్ద వాళ్ళు ఎవరో కమెంట్ పెట్టిండ్రి, యా థెరపిస్ట్ కూడా నీ మొగుడిని చేంజ్ చేసే అయ్యలేదు అని. తను వేరే గ్రహం లేదమ్మా, అట్లా అనద్దండ.
పోనీ మైండ్ పొయిషిందా, అట్లా మాట్లాడదండ. థెరపిస్ట్ ఎట్లా అయ్యలేదు అన్నదండ. అవుతుంది, అయ్యే అవుతుంది. రైట్? ఎందుకు అంటే పోయిండాడు అంటే అక్కడుండే మనిషిని ఇక్కడ తెచ్చుకొని సక్కత్ ఈజీగా ఉంటుంది. అన్నిట్లను టెక్నిక్ అనేది యూస్ చేయాలి. స్మార్ట్ గా యోచన చేయండా, సంకల్పం పెట్టుకోండా. ఆమెడికి ఉజ్వల నీకు ఇంకొకటి ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈస్ అ సొల్యూషన్, ప్లీజ్ థింక్ బిఫోర్ టేకింగ్ ఎనీ డిసిషన్. స్వాతి సందీప్ గారు ఎగ్జాక్ట్లీ, స్వాతి గారు కూడా అదే చెప్తాను. పవిత్ర షణ్ముగం గారు, జాయింట్ ఫ్యామిలీ హాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్, దట్ ఈస్ ఫ్యామిలీ షుడ్ అడ్జస్ట్, దట్ ఈస్ నాట్ దేర్ టుడేస్ జనరేషన్. పవిత్ర షణ్ముగం గారు ఎంత బాగా చెప్తాడు. అవునండి, అన్నిట్లోనే బ్యాడ్ గుడ్ ఉంది, మనం దాంట్లో అడ్జస్ట్ చేసుకొని పోయే దాంట్లో అవుతుంది. దాంట్లో మంచిది లేదు, చెడ్డది లేదు, చెప్పండా. రైట్? సో ఐ వాస్ టెలింగ్ అబౌట్ జనాలను అర్థం చేసుకుంటా ఉండలే జీజీ, ఎట్లా ముందుకు పోతాం చెప్పండా. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొందరు అంటారు, కొన్ని దంపతుల్ని నేను చూసినాను. ఏమి అంటే ఆ చూడి, నీకి మంచి ఇచ్చేస్తాను, దానికి మంచి ఇచ్చేస్తాను, నీకు డబ్బులు ఇస్తానా, నీ జట్ల టైం స్పెండ్ చేస్తా ఉన్నానా, దాని చేతనే ఇస్తాను, ఇద్దరిని పెట్టుకోనే ఐ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ, దాంట్లో ఏం రాంగ్ అని ఒక మనిషి మాట్లాడతాడు. రైట్? ఒకటి అర్థం చేసుకోండా, ఆ ఎమోషనల్ బాండేజ్ అనేది ఉంటుంది కదా, అది మీరు ఇద్దరికి షేర్ చేసే కయ్యలేదు, అది ఒప్పేలేదు, ఒప్పే కయ్యలేదు. ఆమెడికి ఇప్పుడు మ్యాగీ 2 minutes, రీల్స్ 30 seconds, 1 minute అమ్మా రీల్స్ వచ్చేది. ఐఎమ్ సారీ, నాకు అంత ఐడియా లేదు. రీల్స్ మోడరేటర్ చెప్పమ్మా. 1 minute. 30 seconds 1 minute రెండు ఉన్నాయి అక్క. ఓ, రెండు అది ఉన్నాయి. ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే జీజీ, 30 minutes లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తాడు. రీల్స్ లా 30 seconds లా మీకు అడ్వర్టైజ్మెంట్ లా ఫుల్ బ్రాండ్, మార్కెటింగ్, సేల్స్, రేటు అంతా చిన్ని వ్యవధిలో నీకు అన్ని దొరికేటప్పుడు, రైట్, ఆ చిన్ని వ్యవధిలో నువ్వు ఇద్దరిని మేనేజ్ చేయగలవా? నీ ఎమోషనల్, నీ నీ వేవ్ లెంత్, నీ ఆలోచన శక్తి ఏమైతుంది అమ్మా. మొన్న యాడెడ్ టు దిస్, ఏం గొత్తా, మొన్న అందరూ 50 ఏళ్ళకి చనిపోతా ఉన్నారంట అమ్మా, హార్ట్ అటాక్ లా. ఐ డోంట్ నో ఏమి అని. కొందరు వెల్ సెడ్, బీయింగ్ పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సో నాగమణి ఎంత బాగా కమెంట్ పెడతా ఉండారు, లవ్ టు రీడ్ యా. కాంప్రమైజ్ నవ్వే నవ్ అండ్ స్లోలీ టీచ్ హిమ్ ద వాల్యూ, డోంట్ ఎంబ్రాస్ హిమ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ, పేషెన్స్ ఈజ్ ద రామబాణం, స్లోలీ టీచ్ లెసన్ అంటున్నారు నాగమణి గారు. నాగమణి గారు, మీలాగా అందరూ యోచన చేస్తే డైవర్స్ సిస్టమే ఉండలేదు. మా లాయర్ అమ్మ ఈడే ఉండారు, వాళ్ళు చెప్తారు ఇప్పుడు. వెల్ సెడ్, బీయింగ్ పేషెన్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ కణ. ఒక జ్యోతి గారు, జ్యోతిర్మయి, ద లాయల్టీ విచ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ సేమ్ షీ ఎక్స్పెక్ట్ కదా, అడ్జస్ట్మెంట్స్ మస్ట్ బీ ఫ్రమ్ బోత్ సైడ్స్, దెన్ ఓన్లీ హ్యాపీ లైఫ్ ఈస్ పాసిబుల్ అంటా ఉండారు. డెఫినెట్లీ కొందరు ఇప్పుడు కొందరు పేషెన్స్ ఉంటే అవుతుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు కొందరు చెప్తారు, టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్, డెవలపింగ్ పేషెన్స్ ఇస్ ఎ గ్రేటెస్ట్ కీ, అర్చనాదేవి గారు. అందరూ పేషెన్స్ పేషెన్స్ అంటా ఉన్నప్పుడు కొందరు ఇంకా ఇప్పుడు కొందరు కమెంట్ పెట్టిండాలి, కొందరు థింక్ చేస్తా ఉన్నారు, ఇంకొక యాంగిల్లో యోచన చేస్తామా. అవును, మాకొగురికే పేషెన్స్ ఉంటే చాలా, ఎదుటోనికి కూడా పేషెన్స్ ఉండాల కదా అంటే, ఈ దీంట్లోనే గొత్తైతే నీకు పేషెన్స్ లేదు. సి, ఒక్కిత కాదు 10 కితలు చెప్పు, 10 కితలు ఇన్లే అంటే 100 కితలు చెప్పు, దాన్నే పేషెన్స్ అనేది. 100 కితలు కాకపోతే 1000 కితలు చెప్పు, 1000 కితలు కాకపోతే 1,00,000 సార్లు చెప్పు, ఒట్లా చెప్పు, అవుతుంది. నువ్వు అడుగు, అది అవుతుంది. ఆ తల్లిదవను తాళిదవను బాళియాను, పేషెన్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. లక్ష్మి గారు, వెల్ రేఖ అని అనుష గారు, రాధికా బాలాజీ గారు చెప్తున్నారు. థ్యాంక్స్ లాట్. సో అందరికీ ఆ ఎమోషన్, నా దగ్గర డబ్బులు ఉంది, నాకు పేషెన్స్ ఉంది, నాకు టైం ఉంది అంటే కొంచెం హోల్డ్ చేసుకోండి. అందరికీ 24 గంటేంలే ఉండేది. రైట్? నాకు టైం ఉంది అంటే, టైం ఉంది అనేసి నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటే నీ టైం ఎక్కడ ఉంటుంది అని ఒక సెలబ్రిటీ మనకు చూపించిండారు. రైట్? మనం అది అర్థం చేసుకోవాలా. సో ఇవంతా ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతుంది ఒక మనిషి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకునే దానికి. అక్రమ సంబంధం, ఇది ఒక అనామిక యాంగిల్ నుంచి మాట్లాడుతుంది.
ఇది మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఎట్లవుతుంది అనేది కూడాను మనం మాట్లాడతాము. స్టే ట్యూన్ అండి. మీన్ వైల్ నేను అవర్ నాగ పద్మ మాలిని గారు గురించి వాళ్ళని నేను వెల్కమ్ చేస్తున్నాను ఇంకొకసారి. వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్. సో ఇంకొకటి యాడ్ చేసేస్తానండి. అనామిక ఫస్ట్ అందరికీ హ్యూమన్ టెండెన్సీ ఏం గొత్తమా, మొగుడికి కానీ భార్యకి కానీ ఇంకొక సంబంధం ఉంది అని తక్షణం ఫస్ట్ అయ్యేది షాక్. నా భర్త ఇంకొక మ్యారిటల్ అఫేరా, నా భర్త మొన్న ఎవరో క్వశ్చన్ అడుగుతా ఉండ్రి, మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఇట్లంతా అయితా ఉందా? నీ ఆర్యవైశ్య కమ్యూనిటీలా కొత్త కొత్త బిజినెస్లు పెడతా ఉండవు, కొత్త కొత్త గ్లోబలైజేషన్ వేరే వేరే దేశాలకు పోతా ఉండవు, కొత్త కొత్త తరం చూస్తూ ఉండవు, కొత్త కొత్త మోడర్న్ గా ఉంటా ఉండవు. అదంతా అక్సెప్ట్ చేసేటప్పుడు ఇది కూడా నువ్వు అక్సెప్ట్ చేయాలి, వస్తుంది కూడా. రైట్? సో ఎస్, కరెక్ట్ అక్క. డెవలపింగ్ పేషెన్స్ ఇస్ ఏ ల్యాక్ టైమ్, నీడ్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పేషెన్స్. ఎగ్జాక్ట్లీ అర్చనాదేవి గారు. ఈవెన్ మెంటలీ రిటార్టెడ్ గా ఉండే వాళ్ళ దగ్గర కూడాను మనం సెర్చ్ చేయొచ్చు, తెలిసిన అది పేషెన్స్కి ఉండే ఒక స్ట్రాంగ్నెస్, అది స్ట్రెంగ్త్. ఓకే, సో ఇప్పుడు మన లీగల్ ఆస్పెక్ట్ మాట్లాడేదానికి మన లాయర్, మన అడ్వకేట్ గారు వస్తున్నారు. ఐ వెల్కమ్ యూ మేడం నాగపద్మ మాలిని గారు. జై వాసవి. నమస్కారం అండి. థ్యాంక్స్ కవిత గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 lines ఏవిఎల్జీ గురించి చెప్తాను బిఫోర్ డిస్కసింగ్ లీగల్ ఆస్పెక్ట్స్. నేను యాక్చువల్ గా కోవిడ్ టైంలో నా ఫ్రెండ్ ఒకరు చెప్పిండ్రు అనమాట, ఇట్లా ఒకటి ఏవిఎల్జీ అనేది ఉంది, చాలా బాగుంది అని. సో ఐ హావ్ జాయిన్డ్ యాజ్ ఎ మెంబర్. మళ్ళీ బిజినెస్ వీక్లీ వన్స్ మా బిజినెస్ కూడా ప్రొడక్ట్స్ చేస్తా ఉంటుంది. తర్వాత స్లోలీ మీరు వింగ్ స్టార్ట్ చేసినారు. Actually, I'm so happily I have started BTM Wing. When I started BTM Wing, it was very tough for me to manage the 27 members. 27 మంది members ని చేసేదానికి చాలా టఫ్ అయింది. But now it is successfully 80+. I'm so happy for Vasvi Mata blessings. And that too, నాకు ఇంకొకటి ఏమంటే ఏవిఎల్జీలో ఈ అనామిక పోస్ట్ అనేది నేను కూడా చాలా వరకు రీచ్ చేస్తానండి. ఇది చెప్పిండారా? నేను చదువుతా అంటాను, బట్ నాకు టైం ఉండదు. ఒక్కొక్కసారి టైప్ చేస్తాను, అది కమెంట్ ఉంటుందో పోయింటుందో కూడా తెలుసలేదు డ్యూ టు మై టైం ఫ్రీక్వెన్సీ అండ్ నెట్వర్క్. బట్ నేను చదువుతా వస్తా అంటాను. ఇన్ఫాక్ట్ కొన్నిటికి నేను సజెషన్స్ ఇస్తా వస్తాను అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి చదివి ఇవ్వాలి. ఎందుకంటే మనము ఎగ్జిట్ అయిపోయి యాంగ్షియస్ లో ఇచ్చేస్తే ఇట్స్ అనామిక అనే వాళ్ళు ఎందుకు అడుగుతా ఉన్నారు ఒక 10 మందిని అంటే, బికాస్ వాళ్ళు లోన్లీగా ఉండొచ్చు. ఇప్పుడు ముందు కాలంలో లాగా మీరు చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ ఉండదు. సో డిస్కస్ చేసుకునే దానికి ఎవరు ఉండరు కాబట్టి, సో లైక్ ఏవిఎల్జీ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా. సో వాళ్ళకి ఒక ఫ్రెండ్ కానీ, ఫిలాసఫర్, గైడెన్స్, ఒక రీల్స్, హ్యాపీ ఏ మూమెంట్స్ అయినా మనకి ఏమొచ్చినా ఏవిఎల్జీలో అడిగేస్తామప్ప, ఎంతమంది ఉంటారు మనకి హెల్ప్ చేస్తారు. అదనేది ఒకటి బిల్డ్ అయిపోయింది జనాలలో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్, ఫర్ దిస్ ఏవిఎల్జీ ప్లాట్ఫామ్. ఇంకొకటి ఏమంటేనండి, చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్ని వస్తా ఉన్నాయి. ఒక్క మన అనామిక పెడతారు ఒక క్వశ్చన్, బట్ అదే క్వశ్చన్ 100 members ఉంటుంది, కానీ ఎవరు ఎక్స్పోజ్ చేయరు అనమాట బయటికి. అంటే ఈ ఎక్స్ట్రా మ్యాటీరియల్ అని కాదు. ఇప్పుడు సపోజ్ దేవుళ్ళని ఎప్పుడు కడగల్లా, తిథి నక్షత్రం గానీ, ఎడ్యుకేషన్ వైజ్ గానీ, ఏవైనా నెక్స్ట్ కెరియర్ క్వశ్చన్స్ గానీ, ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అనామిక పెట్టినప్పుడు ఐ విల్ ఆల్సో గెట్ 10 solutions. సో ఒక ప్రాబ్లమ్ కి 10 solutions ఇస్తాను. సో 10 మంది బ్రెయిన్ ని కూడా మీరు యాక్టివేట్ చేస్తున్నారు ఇంట్లో ఉండి కూడా. థ్యాంక్ యూ నాగపద్మ మాలిని గారు. మీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. మీరు ద మూమెంట్ మీరు లైవ్ వచ్చిన తక్షణము మీ బీటీఎం లేఅవుట్ వింగ్ నుంచి పెట్టి వేరే వింగ్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు నాగపద్మ మాలిని గారు లాయర్ అని పెడతానే ఉంటారు. ఆమెకి అందరికి థ్యాంక్స్ చెప్పండి, పేరు అండి. అండ్ వెరీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ బికాస్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఏవిఎల్జీ మెంబర్. రియల్లీ నాకు ఇది చాలా చాలా హ్యాపీ అండి. ఇట్లా ప్లాట్ఫామ్ లో మన ఆర్యవైశ్య కమ్యూనిటీ లేడీస్ ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాల, డిమోటివేట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ గానీ, స్కిల్స్ గానీ, ఫుడ్ గానీ, కాన్సెప్ట్స్, కుకింగ్ అన్నిట్లోనూ ఉండాలి మనము. ఒకటే కాదు కదండి. సో మండే టు సాటర్డే ప్రతి డే మీరు ఎంగేజ్ చేస్తా అన్నారు అందరినీ. నాగపద్మ మాలిని గారు, రేణుక గారు మీకు మీ పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. ట్రూ అండి, ఏం డౌట్ ఉన్నా పోస్ట్ చేస్తే రెస్పాన్స్ ఉంటుంది. వెల్కమ్ మాలిని గారు అంటున్నారు రేణుక గారు. ఓకే, సో మా ఉజ్వల, ఇది
యూనివర్స్కి నేను ఒకటి చెప్తా ఉన్నాను. మన నాగపద్మమాలిని గారికి ఒక్కటి పెద్ద విష్ ఉందమ్మా. అది ఏమి అంటే వాసవి మాత దేవస్థానం కట్టల్లా వీళ్ళు బీటీఎం లేఅవుట్ సరౌండింగ్ లా. సో నిజంగా చెప్తాను, వీళ్ళు వాసవి మాత దేవస్థానం ఏమైనా కడితే మనం ఏవిఎల్జీ నుంచి ఫండ్ రేస్ చేసి ఇస్తాం. చాలా గ్యారంటీ. మీరు చెప్తానే ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, థింక్ పాజిటివ్. ఎప్పుడు మనం మంచిది అనుకుంటా అంటే గ్యారంటీ మంచి జరుగుతుంది. మీ చేతులనే వాసవి మాత చేపిస్తుంది. ఫైనలీ డే విల్ కమ్. వస్తుందండి, నేను చూస్తాను మీ చేతుల శంకుస్థాపన అంటారు కదా, అదేమో అది ఫౌండేషన్ అది అవుతుంది మీ చేతుల. అమ్మ ఉజ్వల, సోఫార్ ఇప్పుడు వరకు ఒక మూడేండ్ల నుంచి ఒక 10-15 జనాలకి అనామికలకి మన నాగపద్మమాలిని గారు చాలా హెల్ప్ చేసిండారమ్మ. రాత్రి 12 గంటల అయినాను అనామికలు ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటారు. చాలా థ్యాంక్స్ నాగపద్మమాలిని గారు. లాస్ట్ వీక్ కూడా నాకు కాల్ వచ్చిందండి. యాక్చువల్గా నేను టెంపుల్ లో ఉన్నాను, మళ్ళీ వాళ్ళకి చేసి ఐ హావ్ గివెన్ సమ్ సొల్యూషన్. ఓ సూపర్ అండి, రియలీ థ్యాంక్స్ అండి మా జట్లో ఉండడానికి. మీతో జర్నీ చాలా బాగుంది. ఓకే, క్వశ్చన్ అడగచ్చా ఇప్పుడు లీగల్ది? ఓకే డియర్ వ్యూయర్స్, ఇప్పుడు ఏమైతుంది అంటే నేను నాగపద్మమాలిని గారు ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నాను. ఏమి అంటే నేను ఏమైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తానే ఉంటారంట. ఎలా అంటే లాయర్ కదా, వాళ్ళకి మాటలు చాలా ఉంటుంది. సో అందుకే నేను నెక్స్ట్ క్వశ్చన్ పోతామా అంటాను. అప్పుడు వాళ్ళు ఓ కవిత గారు అలారం పెట్టేసిండారు, నెక్స్ట్ క్వశ్చన్ పోవాలని ఫుల్ స్టాప్ పెడతారు. ఎందుకంటే ఈ టాపిక్ డిస్కషన్ అయితే ఎంతసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో చెప్పట్లేదండి, అందుకని. ఎగ్జాక్ట్లీ. నాగపద్మమాలిని గారు, మీరు లక్ష్మణుడు అయితే రాముడు వచ్చి మీ అక్క మాధవి అక్క షీఈ్ ఎంజాయింగ్, ఎంత సంతోషం అయిపోయిందో మాధవి అక్కకి. పోయి హగ్గిచ్చేయండి ఆవిడకి. ఓకే, సో లీగల్ ఆస్పెక్ట్ మేడం, ఇప్పుడు మీరు ఆర్యవైశ్య కమ్యూనిటీని మైండ్లో పెట్టుకొని, అనామికాని మైండ్లో పెట్టుకొని, జనరల్ కమ్యూనిటీని కూడా అంటే జనరల్గా మీరు మాట్లాడండి, ఓకేనా? చాలా విత్ యూ మాలిని గారు, గ్రేట్ థాట్ ప్రాసెస్ ఆఫ్ నో వాసి టెంపుల్ ఇన్ బీటీఎం లేఅవుట్ అని నిజంగా అయిపోతుంది. పోండి, ఐఎమ్ దేర్ అండి, వాసి మాత దేవస్థానం అయ్యేదానికి నేను మీ జట్లో ఉంటాను. నన్ను అక్సెప్ట్ చేయండి ఆ జర్నీలో. మేము కూడా అందరూ కలిసే చేద్దాం అక్క. మోడరేటర్స్ లేకపోతే నా చేతిలో అయ్యలేదమ్మా. ఓకే, ఎస్ లాయర్ గారు, అడ్వకేట్ గారు, మీకు ఒక క్వశ్చన్ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరూ కమెంట్స్ లో పెడతా ఉంటారు, మన కమ్యూనిటీలో ఇట్లా అంతా అవుతా ఉందా, ఏమి అయ్యో అనేసి. ఎందుకు ఆ కమెంట్ వచ్చింది అంటే, ద వే మన యాన్సిస్టర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన ఇన్లాస్ కానీ మనకి ఎట్లా చేసిండారు అంటే, ఎప్పుడు జతలనే పెట్టుకుంటారు. మనం ఎప్పుడు జతల పెట్టుకొని ఉంటారు. ఇప్పుడిప్పుడు మనము హాస్టల్కి పోయేది, వేరే ఊర్లకు పోయి చదివే చూస్తాం మొదలు. అట్లా కాదండి. కాలేజీకి పోయి వచ్చిన తక్షణ ఒక పెద్ద కొడుకు, నాన్న కాలేజ్ అయిపోయా, నువ్వు ఇంట్లో పోయి రెస్ట్ తీసుకో, నేను అంగడి చూసుకుంటా, ఇట్లా వస్తూ ఉండే తరతరాలుగా. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయిండారు చిన్నోళ్ళు, ఎన్నో జనాలు. నిజంగానే చిన్నూరు నుంచి పెద్దూరికి పోవాలంటే హాస్టల్కి పోవాలా. ఎలాంటి ఎడ్యుకేషన్, కాంపిటీషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అని ఏదేదో ఒకటి వచ్చేసి, సో ఎక్విప్ కావాలా అనేసి వాళ్ళు చదివేదానికి అని హాస్టల్కి పోతా ఉండారు. దాని జట్ల ఈ యూనివర్సిటీస్ కూడాను చాలా ఎక్విప్డ్ కావాలా అని చెప్తా ఉంది. సో అప్పుడు ఏమైతా ఉంది అంటే, డిటాచ్మెంట్ అయిపోతా ఉంది ఫ్యామిలీ నుంచి. సో కొత్త వాళ్ళు ఫ్యామిలీకి డిటాచ్ అయ్యి ఎవరెవరికో అటాచ్ అయిపోతా ఉండరు. అది వీళ్ళ బుద్ధులు ఇడిచి వేరే వాళ్ళ బుద్ధులు నేర్చుకుంటా ఉండరు. అదొకటి అవుతా ఉంది. అందుకే అనామికకి కమెంట్స్ పెట్టినారు కదా ఎవరెవరో, ఏమి అయ్యో మన కమ్యూనిటీలోనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరా అని పెట్టేవాళ్ళ నేను కూడా ఒకటండి. ఎందుకు అంటే, మా ఇంట్లో మేము ఇట్లా చూసిందే లేదు. రైట్, మన ఫ్యామిలీస్లా, మన సరౌండింగ్స్లా, మన రిలేటివ్స్ లా, కజిన్స్ లా ఎక్కడ చూసిండే లేదు. ఇప్పుడు కొత్తగా వస్తా ఉందేమో. రైట్, పాపం ఎవరు కమెంట్ పెట్టరో వాళ్ళకి ఎట్లా షాక్ అయిందో నాకు అట్లే షాక్ అయింది. డైజెషన్ చేసుకునే దానికి నాకు ఎన్నో దినాలు పడింది. ఎలా అంటే, మేమే అప్రూవ్ చేసేది, మేమే కమెంట్ పెట్టేది, మాకు ఎట్లుంటుంది తెలుసా మాలిని గారు? రైట్, మాలిని గారు, మీకు ఈ క్వశ్చన్ ఏమి అంటే, మీకు ఇలాంటి కేసెస్లు వస్తుంటాయా?
వస్తాయండి. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ వీక్ కూడా మా ఆఫీస్ కేసు ఉంది. దీన్ని మేము అడల్టరీ కేసెస్ అంటాము. ఓ సో దీంట్లో ఏమంటే రివర్స్, అమ్మాయికి అఫైర్ ఉంది, ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫైర్. ఓ, అది నెక్స్ట్ క్వశ్చన్ ఉండే నాకే. ఉండి చెప్పండి. ఓకేనా? ఉమ్, సో ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కి ఉంది. సో ఉమ్, బిఫోర్ గోయింగ్ టు దిస్ అనామికాని కొన్ని క్వశ్చన్స్ అడగాల. ఎందుకంటే ఇది లైవ్ షో కాబట్టి మేబీ షీ విల్ బి వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఉమ్, ఈ ప్రోగ్రామ్ అయినాక తను సింగిల్ గా కూర్చొని ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికితే షీ కెన్ గెట్ వన్ సొల్యూషన్. ఉమ్, ఉమ్, ఉజ్వల గారు ఇంట్రడక్షన్ ఇచ్చింది. 8 years అయింది మ్యారేజ్ అయ్యింది. 6 ఉమ్, years పాప ఉంది, 6 years పాప ఉంది. సో ఉమ్, 2 years వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఉమ్, రీసెంట్ గా ఇప్పుడు ఈ అఫేర్ అని చెప్తున్నారు. మాక్సిమం 3 years అనుకుంటాం. ఉమ్, మేబీ ఆఫ్టర్ కోవిడ్ లో చాలా వరకు అందరూ ఇళ్లలో ఉండి అది ఎట్లయిపోయిందంటే ఓవర్ లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువైపోయింది, కొట్లాట్లు ఎక్కువైపోయినాయి. ఓకే. ఫస్ట్ ఫేజ్ కోవిడ్ లో అందరూ లవ్ అండ్ అఫెక్షన్. సెకండ్ ఫేజ్ కి వచ్చే కొద్దికి అందరికి కొట్లాట్లు అయిపోయినాయి. ఓకే. ఓకేనా? ఉమ్, సో అనామిక ఎప్పటి నుంచి చేంజెస్ మొదలు పెట్టుకుంది, అబ్జర్వ్ చేసింది వాళ్ళ హస్బెండ్ లో? అదొక క్వశ్చన్. ఓకే. ప్లస్ తను ఏం గ్యారెంటీగా నేను ఇయ్యొచ్చు ఆన్సర్. చెప్పండి ఎలా చెప్పండి. అంటే మేము ఫోన్ చేసి మాట్లాడినాము. ఓకే మాకెంత చెప్పండి. తెలుసో అంత చెప్తాము. 4 years నుంచి అని చెప్పినారు తను. ఓకే, 4 years నుంచి ఉంది. తన దగ్గర ఏమైనా ఫొటోస్ కానీ రికార్డింగ్స్, తను ఏ బేసిస్ లో చెప్తాంది వాళ్ళ హస్బెండ్ కి ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫైర్ ఉంది అని? ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఒక క్వశ్చన్ మీరు అడిగినారా అనామికని? ఆ అమ్మాయి చెప్పేది ఏమి అంటే తన నడవడికి సరిలేదు, బిడ్డని కొట్టే లెవెల్కి వెళ్ళిపోతా ఉన్నాడు, ఇంటికి వస్తూ ఉండలేదు. వాళ్ళ కలీగ్స్ అంతా చెప్పింది ఏమి అంటే అక్క, సారీ మేడం, ఇట్లా ఇట్లా అవుతా ఉంది ఆఫీస్లో, కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండా అని ఓకే, చెప్పింది. సో వాళ్ళ ప్రొఫెషన్ ఏం? ఫస్ట్ ఆ హస్బెండ్ ప్రొఫెషన్ తెలుసుకోవాలా? మేము ఫస్ట్ అడిగేది అదే. ఓకే. యాక్చువల్ గా ఫస్ట్ ఏమైతుందండి అంటే ఇప్పుడు సపోజ్ ఈ అనామికనే నా క్లయింట్ అనుకోండి, తను వచ్చి చెప్తుంది మేము మ్యారేజ్ ని కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఎప్పుడు పెండ్లైంది, ఏమి, ఎట్లా ప్రాసెస్ అంతా. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగి ఇదే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పెండ్లైన ఇంకా ఇన్నేళ్ళకి మీ బిడ్డ అయింది. సో మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఏ ఏ టైంలో మీకు ఇట్లా డౌట్ వచ్చింది, మీరు ఏ అమ్మాయితో ఎక్స్ట్రా మ్యాటీరియల్ ఉందని మీరు అంత ఇదిగా చెప్తా అన్నారు, మీ దగ్గర ఫోటో ఉందా, ఉమ్, ఇది ఆ అమ్మాయి గురించి తెలుసా, ఎవరో చెప్పిండేది మనం వినకూడదు, మీ కళ్ళతో మీరు చూసినారా? ఉమ్. ఓకే, సపోజ్ ఎక్స్ట్రా మ్యాటరల్ అఫేర్ ఉంది, మిమ్మల్ని ఏమైనా సరిగ్గా చూసుకుంటున్నారా లేదా? యాజ్ ఏ వైఫ్ మేడం ఇప్పుడు మీరు అంటారు కదా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వండుకొని ఈ అమ్మాయిని బాగా చూసుకోమని. డౌట్, ఆ డౌట్ అనమాట. తనకి డౌట్ ఎట్లా క్రియేట్ అయింది అని చెప్పేదానికి. ఓకే. ఇప్పుడు తనని బాగా నేను అడిగిన ప్రాసెస్ లో తెలిసింది ఏమి అంటే తను ఎప్పుడు పోక్ చేసి 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 అడుగుతా ఉందో ఒక దినము తను ఒప్పుకున్నాడంట. ఎస్ ఐ హ్యావ్ అని చెప్పాడు. కంఫర్ట్ చేసుకో అతనే ఒప్పుకున్నాడు అనమాట. ఎస్. సో ఒప్పుకొని ఇంకా ఈ అమ్మాయి ఏం క్వశ్చన్ చేసిందంటే ఎందుకు పెట్టుకున్నారు, ఏ సిచ్యుయేషన్ లో వచ్చింది. ఇంకొకటి అండి, ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పినారు జాయింట్ ఫ్యామిలీస్ లేవు అని. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయి ఇంట్లో మదరు ఫాదరు చిల్డ్రన్ ఉంటే ఒక అవ్వ తాత గ్రాండ్ ఫాదర్స్, అది కూడా పిల్లలు చాలా ఇంకొకటి ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ. ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనామిక పేరెంట్స్ అడగచ్చు కదా కొడుకుని, ఎందుకురా కోడల్ని ఇట్లా చేస్తానవు ఆ, అనేది. దాంట్లో తను చెప్పింది ఉజ్వల, తల్లి హ్మ్, తండ్రి కూడాను ఇన్లాస్ కూడాను తనకే సపోర్టు అనేసి. చెప్పినారు. కానీ కూర్చోపెట్టి అసలు ఏం సిచ్యుయేషన్, ఎందుకు, అది కూర్చొని డిస్కస్ చేస్తేనే మనకి తెలుస్తుంది. ఆ అమ్మాయి ఏమన్నా ట్రాక్ చేసిందా, ఓ, అమౌంట్ కి ఏమన్నా ఇచ్చేసిందా, ఈ సీక్రెట్స్ ఏమన్నా తెలుసా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళ రిలేషన్ ఉంది, బియాండ్ రిలేషన్షిప్, అవన్నీ కూడా మనము డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ ఫ్యాక్ట్ మనం నోటీస్ ఇచ్చి డివోర్స్ ఫైల్ చేయాలన్నా ఈ సెక్షన్ 13(1) క్లాస్ ఐఓస్ 1 వస్తుందండి. సో ఇది బైగమని అంటాం, అడల్టరీ సెక్షన్ కింద వస్తుంది. ఓకేనా? సో ఆ సెక్షన్ కింద వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నోటీస్ ఇస్తాము, పిటిషన్ ఇస్తాము, అంతా అవుతుంది. కానీ ప్రూవ్ చేసేదానికి మనకి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. మేము చెప్పొద్దున లాస్ట్ వీక్ మా ఆఫీస్ కేసే ఉంది. క్రాస్ లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే దిస్ అనామిక షుడ్ బి రెడీ. వాళ్ళ ప్రైవేట్ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతారు, బట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో ఉంటాయి. అయినా కూడాను మనకి ఇప్పుడు అందరూ ఉంటారు కోర్టులో. ఇంకొకటి ఏమంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడాను ఇంట్లో ఉండి మీరు చెప్పినట్టు ఫస్ట్ నుంచి ఇంత మోడర్నైజ్ ఉండి లేదనమాట.
నేను అబ్జర్వ్ చేసిన ఇంకా ఒక 10 years నుంచి బియాండ్ మోడర్నైజ్ అయిపోతున్నారు. బట్టలు కానీ, వే ఆఫ్ స్టైల్ కానీ, క్లాతింగ్ కానీ, అసలు వేరే అదర్ స్టేట్స్ కల్చర్ మన మీద ఇంపాక్ట్ అవుతుంది. ఈవెన్ ఇన్ కార్పొరేట్, ఐ హావ్ వర్క్డ్ ఇన్ కార్పొరేట్. నేను చూస్తున్నాను వేరే కల్చర్ కమ్యూనిటీ వాళ్ళు ఎట్లుంటారు క్లోజ్ గా అనేది. అది క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వి కాంట్ మేక్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా మ్యాటరల్ అఫేర్ కదా. కరెక్ట్. ఫస్ట్ మీరు ఆలోచించాల, నా మొగుడు 8 ఏళ్ళ నుంచి బాగున్నాడు, 6 ఏళ్ళ కూతురుండి ఎందుకు ఇప్పుడు మారిపోయినాడు, ఎక్కడ నా నుంచి ఏమైనా తప్పైందా, లేదా తనకి ఎందుకు చేంజ్ అయినాడు, ఏమైనా బిజినెస్ టెన్షన్సా లేదా ప్రొఫెషన్ టెన్షన్సా ఏమి, ఇవన్నీ కూర్చొని డిస్కస్ చేయాల. తను ఒప్పుకున్నాడు అంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకోవాలా. తను ఇలేదా అంటే ఇండైరెక్ట్ గా దెర్ విల్ బి మెనీ వేస్ టు ఫైండ్ ఇట్ అవుట్. వాళ్ళ ఆఫీస్ లో ఎవరైతే చెప్పినారో లెట్ దెమ్ షేర్, వాళ్ళే పంపిమనండి డీటెయిల్స్. ఇప్పుడు వాళ్ళే దీనికి హింట్ ఇచ్చినారు, తనేం పోయి చూసిండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ క్రాస్ లో అడిగేది ఏం తెలుసా, మీకు ఎట్లా తెలిసింది అని. మీ భర్త ఒప్పుకున్నాడు అన్నారు, మీ భర్త ఒప్పుకోండేది ఇప్పుడు మీ దగ్గర ఒప్పుకున్నాడని చెప్తారు, కానీ అది ఎట్లా ఒప్పుకున్నట్టు, అదే నువ్వు మన అబద్ధం చెప్తానట్టు ఉండొచ్చు కదా. మన అదే ఒక సెలబ్రిటీ ఇదైనప్పుడు చార్జ్ షీట్ లా రాసినదంతా నిజమయ్యేలే. ఎలా అంటే వాళ్ళు ఊరికి ఒప్పుకొని ఇచ్చింటారు, బట్ కోర్టులో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేదే వేరేగా ఉంటుందంట, చార్జ్ షీట్ లో ఉండేదే వేరేగా ఉంటుంది. చేపించాలి కదా, డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు చెప్తారు మాకు టెన్షన్ ఫోర్స్ వల్ల మేము చేసేసినాము రాసేసినాము అని చెప్పేది. సో ఇక్కడ చార్జ్ షీట్ అంతా వచ్చేలేదు అంటే ఇది అది ఎగ్జాంపుల్. అదే కరెక్ట్, ఎంసీ పిటిషన్ కింద వస్తుంది. మీ చార్జ్ షీట్ డొమెస్టిక్ వైలెన్స్, ఇప్పుడు సపోజ్ చాలా హెరాస్మెంట్ చేస్తే అప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో అప్పుడు అది వేరే లైన్ అయిపోతుంది. ఇప్పుడు మన అనామిక అది వచ్చి ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫైర్ అడల్టరీ కేసు. సో ఇంకొకటి తను ఆలోచించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఎందుకంటేనండి నేను డైలీ అట్లీస్ట్ వీక్లీ 4 times నేను ఫ్యామిలీ కోర్టుకు పోతానే ఉంటాను. నాకు ఈ ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇరిటేషన్ వస్తుంది తెలుసా, ప్రామిస్. ఎందుకంటే అసలు పోయేదానికి కూడా మాకే స్పేస్ ఉండదు, డిఫరెంట్ ఆఫ్ కేసెస్ నిలుచుకోవడానికి కూడా అడ్వకేట్స్ ఉండదండి ప్లేసెస్, అన్ని డివోర్స్ కేసెస్ వస్తుంది, సిల్లీ రీజన్స్ కూడా వస్తాయి. ఓకే. బట్ ఈ మ్యాట్రియల్ అఫేర్ కి తను పాప ఉంది కాబట్టి కస్టడీ వస్తుంది, ఆ పాపని కోర్టుకు పిలుచుకొని రావాల. మీరు అంటే చిన్న ఏజ్ కి అమ్మాయి కోర్టుకు వస్తే 6 years కి కోర్టుకు పిలుచుకొని రావాలా. సో కోర్టు యాక్చువల్ గా అయితే వాళ్ళు కస్టడీకి అడుగుతారు, విజిటేషన్ రైట్స్ అడుగుతారు. ఇక్కడ ఇంకా 6 years కాబట్టి కస్టడీ రాదు, ఎందుకంటే గర్ల్ బేబీ, కరెక్ట్ అండి, గర్ల్ బేబీ కదా. సో ఫాదర్ కి కస్టడీ ఫుల్ ఫ్లెడ్జ్ జీరో అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫాదర్ కి ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫైర్ ఉంది కాబట్టి. సో ఆ పాపని పిలుచుకొని రావాలా. ఆ పాప ఏం తప్పు చేసిందండి కోర్టుకు వచ్చేదానికి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డివోర్స్ కాదండి, పేరెంట్స్ పిలిస్తే భూమి పైన వస్తారండి వాళ్ళు. కరెక్ట్, మీరు నమ్ముతారో లేదు, మీరు పిలిస్తే భూమి పైన వచ్చినాము అని తెలిసిన, మీరు పిలిచిన జాగాకంతా రావాలని ఏం లేదు కదా వాళ్ళు. నేను చాలా మీడియేషన్ సెంటర్స్ కి మేము పోతాం కదండి ఫ్యామిలీ కోర్స్ లో, పిల్లోళ్ళు చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది తెలుసా, నా బిడ్డలే గుర్తొచ్చేస్తారు. ఈ పిల్లోళ్ళు ఏమప్ప పాపం చేస్తున్నారు, కొన్ని జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, అన్ని అట్లే ఉంటాయని లేదు. కొంతమంది హెరాస్ చేస్తారు. మన ఓపెన్ కోర్టులోనే పెండ్ల మొగుడిని కొట్టింది తెలుసా, అట్లా కేసెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మన కమ్యూనిటీకి వచ్చేసరికి ఈ అమ్మాయి పాపని కోర్టుకు రావాల. ఇప్పుడు ఒక రోజులో ఓవర్ నైట్ జస్టిస్ రాదు. ఇప్పుడు మీరు చెప్పత్రి కదా చిన్ని పాప వాళ్ళు ఎట్లా రావాలా అని, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడాను రావాలా, ఆ ఏజ్ అయిండే వాళ్ళు. ఏజ్ అయిండే వాళ్ళంటే వాళ్ళు కంపల్సరీ లేదండి, బట్ కొందరు వస్తారు కదా అమ్మాయితో ఎందుకంటే వాళ్ళ కూతురు కోసం రానే రావాలా కదా. ఆ రిటైర్మెంట్ లైఫ్ లా రిటైర్మెంట్ తినుకొని ఖుషీగా ఉండే జాగాలో పోయి పోలీస్ స్టేషన్. నేను మన కమ్యూనిటీ వాళ్ళనే చూస్తానండి కోర్ట్ లో, నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్, నేను ఎంతో మందిని చూస్తాను మన కమ్యూనిటీ వాళ్ళని. నేను అనుకునేది ఎందుకప్పా, ఎందుకు కూర్చొని ఎందుకు. ఇంకొకటి ఏమంటేనండి ఇక్కడ ఇంట్లో కూడాను ఈ కేసు కాదు, వేరే జనరల్ గా నేను చెప్తా ఉండేది, పేరెంట్స్ కపుల్స్ ఈ నెట్వర్క్ వచ్చేసిందా, ఫుల్ వాట్సాప్, ఇంట్లో ఏం జరుగుతుందో ఏమేం లేదు, చాటింగ్, అమ్మ ఇట్లా అవుతుంది. ఆ పేరెంట్స్ కూడా ఏం జరుగుతుంది అని కూతుర్ని అల్లుని కానీ ఎవరిని అడుగురు కొడుకుని,
ఇండిపెండెంట్ అయిపోయింది అనమాట. కూర్చొని నీట్ గా డిస్కస్ చేస్తే దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 6 years పాప, మనం ఇప్పుడు కమ్ టు అవర్ అనామిక కేస్, ఈ 6 years పాప వస్తుంది. ఆ పాప ఏమండి పాపం చేసింది, వాళ్ళ పేరెంట్స్ రావాల. ఫస్ట్ ఇప్పుడు మీరు నోటీస్ ఇస్తాం, నోటీస్ తో పాటు ఫైల్ చేస్తాం, పిటిషన్ ఫైల్ చేస్తాం. పిటిషన్ ఫైల్ చేస్తానే ఫస్ట్ హియరింగ్ అని వస్తుంది అనమాట. సో మీరు చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉన్నారు, ఏమైందండి? అఫ్ కోర్స్ అండి, ఇన్కన్వీనియంట్ ఇంకేంటండి. భార్య భర్తలు ఇద్దరు చేరుకొని వంశం ఎట్లు ఉద్ధారం చేస్తాము, ఎన్ని ప్రాపర్టీలు కొంటాము, యా ట్రస్ట్ క్రియేట్ చేస్తాము, సొసైటీకి ఎట్లు వాపస్ ఇస్తాము అని యోచన చేసేది కాకుండా లాయర్ దగ్గర పోయి ఆ నోటీస్ తీసుకొని ఈ పిటిషన్ స్పెల్లింగ్ కూడా చెప్పಕ್ಕೆ ಭಯ వేస్ತಾ ఉంది, ಡೈವರ್ಸ್ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಕೂಡ చెప్పಕ್ಕೆ ಭಯ అవుతా ఉంది, ఉచ్చారణ ಮಾಡಕ್ಕೆ ಭಯ ಆಗ್ತಿದೆ. మీరు డిస్కంఫర్ట్ అట్లయితే ఒకసారి ఫ్యామిలీ కోర్టుకు వస్తే అది ఏడ్చేస్తారేమో కవిత గారు. వద్దండి రావద్దు కూడా. రాకూడదండి. నేను వాసిమాతను కోరుకుంటున్నాను. యా తల్లి మొన్న కూడాను నాకు ఫోన్ చేసిండ్రి కదండి ఈ అనామిక అని చెప్తే కదా మన ఏవిఎల్జీ నుంచి, నేను వాళ్ళకి అదే చెప్పినాను, మీరు మీ అమ్మాయిని పంపించండి ఇంటికి ఫస్ట్ అని. అట్లా అని మనము ఫోర్స్ కూడా చేయలేమండి, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్. వీ కెన్ గివ్ సజెషన్. నాగపద్మమాలిని గారు, ఎంత బాగా మీకు కమెంట్స్ వస్తా ఉంది, చాలా బాగా చెప్తున్నారు. ఇన్ డెప్త్ గా క్లీన్ గా, ఎలా అంటే జనరల్ పబ్లిక్ కి, ఒక లేమ్యాన్, కామన్ పీపుల్ కి ఎలా అంటే మీ లీగల్ లాంగ్వేజే వేరే ఉంటుంది. నాది మాకు అర్థం అయ్యేలే, పిటిషన్ అంటేనే మాకు తెలిసేలే అట్లావంతా. సో మాకు అర్థమయ్యేట్లు చెప్తా ఉన్నారు అని అందరూ కమెంట్ పెడతా ఉన్నారు. చాలా ప్లీజ్ ఒక మీరు కమెంట్స్ చదవల్ల. ఆడికి కొన్ని చెప్తాను చూడండి. మణి మురళి గారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పేరెంట్స్ అండ్ గర్ల్స్ సిచ్యుయేషన్ విత్ హిమ్ అని టీయర్స్ వస్తా ఉంది అని చెప్తాను. వాళ్ళే టుడే ఐఎమ్ ఏజింగ్ వన్స్ అగైన్ ద నాలెడ్జ్, సూపర్ మాలిని గారు అంటూ ఉన్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ప్లీజ్ గో హెడ్ మేడం. ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గర పోతారండి, అంటే నా ప్రొఫెషన్ మీద నేను ఐ షుడ్ నాట్ కామెంట్. అడ్వకేట్ కి ఏమండి, సరే మీరు డివోర్స్ ఇస్తానంటే ఇవ్వండి అంటారు, కానీ ఎవరు పర్సనల్ గా మనకి అడ్వైజ్ ఇయ్యరు. నేను ఇప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా నేను ఫస్ట్ అడిగేది అంటే, మా డాడీ 40 years ముందు చెప్పేవాళ్ళు, మా డాడీ ఒక్క డివోర్స్ కూడా తీసుకొని లేదండి. ఎందుకు అంటే వాళ్ళని విడతీసి ఆ డబ్బులు నాకు వద్దమ్మా. ఒకడు మా ఇంట్లో, నేను అక్కడే ఆఫీస్ లో, యాక్చువల్ గా మాది ఆఫీస్ ఇల్లు ఒకటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 40 years బ్యాక్ ఒకరు వచ్చి కూర్చోండి మా డాడీ దగ్గర, 40 years కాదండి, ఆల్మోస్ట్ నాకు 15 years కరెక్ట్. సో 20 years బ్యాక్ ఒక కపుల్ వచ్చినారు. మా నాన్న అడుగుతాను ఎందుకు వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారంటే, వాళ్ళకి డివోర్స్ కావాలి, అదే విడాకులు కావాలంటామంటే, అప్పుడు మనకి నాలెడ్జ్ ఉంటుంది కదా, ఏమంటే వాళ్ళిద్దరు విడిపోతారంట అని చెప్పి. మా డాడీ ఇట్లా చెప్పిన, ఇంకా ఎందుకు డాడీ అని నేను ఇట్లా అడిగితే, సో అప్పుడు మా డాడీ వండుకొని వాడిని పిలిచి అక్కడ అతని హస్బెండ్ ని ఎట్లా తిట్టినాడంటే, వాళ్ళిద్దరు కలిపేసిరి. అప్పుడు జనరేషన్, అప్పుడు మైండ్ సెట్ వేరే. ఇప్పుడు మనం అట్లే పిలిచి చెప్తే క్లయింట్స్ కి, మేడం ఏమైతే కొత్త మాలిని గారు, ఒక్కరు డైవర్స్ తీసుకున్నారు అంటే 10 మంది మాట్లాడుతూ ఉండ్రి. ఇప్పుడు కాదు, ఒకరు డైవర్స్ తీసుకొని వచ్చిండాడు అంటే డైవర్స్ ఫోటో షూట్ వేరే కొత్తగా పుట్టింది. ఆ లెవెల్ కి సెలబ్రేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అది ఏమైతుంది కొత్త, ఎస్పెషలీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ స్టార్టింగ్ లా ఒకతర భయంగా చేస్తారు, సంబంధం ఇప్పుడు ఓపెన్ గానే చేస్తారు. అది ఒకటి ఏమైతుంది అంటే స్టార్టింగ్ లో భయంగా పెట్టుకుంటారు, అమ్మడికి వస్తా వాడే అలవాటు అయిపోయింటాడు మనిషి ఆ ఎన్విరాన్మెంట్ కి, భయం పడేది, ఆ భయంలో కూడా కిక్ చూసే స్టార్ట్ అయిపోతాడు. సో అట్లా పోయి వాడు ట్రాప్ అయిపోతాడు. బట్ మనము ట్రాప్ అంటాము, ట్రాప్ ని సైకాలజికలీగా వాళ్ళు ఎమోషనల్ గా అది కిక్ అంటారు అంతే. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఈ అనామిక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు జాబ్ పర్పస్ ఇక్కడ ఉంది అంటే, షీ హాస్ 2 solutions. ఆఫీస్ అన్ని మార్పించచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓవర్ నైటే కొట్లాడేసి మీరు ఆ అమ్మాయితో విడిపోండి అంటే ఎవరు వినరండి, అలవాటు అయిండే ప్రాణము, కరెక్టా? సో నిదానంగా చేస్తా రావాల. అనామిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తనకన్నా తన బిడ్డ గురించి ఆలోచించాల. ఇప్పుడు నెక్స్ట్ తన పాప, అండ్ దట్టు షీ హాజ్ ఎ గర్ల్ బేబీ, బాయ్ కూడా కాదండి. పాప మా అమ్మాయిని రేపు ఎవరు చూసుకుంటారు? రేపు ఈ అమ్మాయి లైఫ్ ఇండిపెండెంట్ గా ఎట్లా లీడ్ చేస్తుంది? అఫ్ కోర్స్ ఇఫ్ షీఈస్ ఏ వర్కింగ్, ఏదో డబ్బులు వస్తాయి. ఇంకొకటి, కేసు వేసిన వెంటనే ఓవర్ నైట్ జస్టిస్ రాదు. వీళ్ళు కేసు వేసిన ఇంకా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రేప్ కేసు వేస్తాను, యాక్చువల్ గా ఈ లీగల్ ప్రొసీజర్ ఎవరికి చాలా వరకు తెలియదండి. అందరూ ఏమనుకుంటారు, కోర్టులో కేసెస్ వేస్తే అయిపోతుందిలే నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. స్టేజెస్ వైజ్ అది ఎట్లా మలుపులు తిరుగుతుందో ఎవరు కూడా చెప్పే కాదు.
సో ఫస్ట్ మీరు ఫైల్ చేసినాక నోటీస్ పోతుంది, నోటీస్ పోయినాక తను వచ్చి వకాలత్ వేయాలా, తర్వాత అబ్జెక్షన్స్ వేయాలా, డేట్స్ పోతానే ఉంటాయి. ఒక రెండు మళ్ళీకి ఇద్దరు వచ్చి సెట్ అయినాక ఫస్ట్ మీడియేషన్ సెంటర్ కి రెఫర్ చేస్తారు. అక్కడ కూడాను అట్లయితే ఇది కౌన్సిలింగ్ నుంచి సాల్వ్ అవుతుందా నాగపద్మమ్మ ఇది? అవుతుందండి, చాలా వరకు అవుతాయి. కొన్ని కౌన్సిలింగ్ లో కూడా కొట్టుకుంటారు. అప్పుడు కౌన్సిలింగ్ లో ఏమన్నా అంటే అక్కడ అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్స్ ఉంటారు అనమాట. ఓకే. వాళ్ళు మీడియేషన్ సెంటర్, బెంగళూరు మీడియేషన్ సెంటర్, ఇది కంపల్సరీ ప్రాసెస్. ఏ డివర్స్ కేసు అయినా వాళ్ళు కంపల్సరీ వకాలత్ వేసినాక ఫస్ట్ మీడియేషన్ కి రెఫర్ చేస్తారు. మీడియేషన్ లో సాల్వ్ కాకపోతే మళ్ళీ కోర్టుకు వస్తుంది హియరింగ్ కి. మేడం ఇది ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ తో ఒక అమ్మాయిలుగా మీరు చెప్పాలా? ఇది లాయర్ గా అమ్మాయిగా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ తో అడుగుతాను. ఇప్పుడు ఒక తన ఓకే అక్రమ సంబంధం పెట్టుకొని ఇచ్చినాడు, తను రియలైజ్ అయిపోయినాడు నా పెండ్లామే కావాలి అనేసి, తను వదిలేయాలి అంటారు. ఇప్పుడు ఇప్పుడు పెండ్లామైండే వాళ్ళు వాళ్ళని ఒప్పుకోవాలనా వద్దు అనుకోవాలనా? ఎలా అంటే నన్ను నిడిచి నా అందం నిడిచి తను ఇష్టం పడిపోయా, నన్ను వద్దు అనుకోకపోయినాడు, ఇప్పుడు అది వద్దు అనింది అందుకే వాపస్ వచ్చిండాడు అనేసి తన్ని వదులుకోవాలనా లేకపోతే కలిసిమెలిసి ఉండాలనా? కలిసిమెలిసి ఉండాలండి. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న, మనం అంటాము పెండ్లు అనేది టైం అనేది రావాల, దేవుడి అనుగ్రహం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మ్యారేజ్ కి రెస్పెక్ట్ ఇయ్యాల. నీ భర్త డైవర్ట్ అయినాడు, ఏదో ఇప్పుడైనా తప్పు తెలుసుకొని వచ్చినాడు అని క్షమించే గుణం ఉండాల. అందరూ మనకి లేడీస్ కి భూదేవికి ఉండే క్షమా గుణం ఉంది అంటారు. సో అది మనం ప్రూవ్ చేసుకోవాలా. ఇంకా మీరు క్షమించి తన్ని యాక్సెప్ట్ చేసి పిలిస్తే మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాడు, రేపు ఇంకొకసారి డైవర్ట్ కాడు. బట్ కొందరు చెప్తారు ఓకే దానికి అలవాటు అయిండే వాళ్ళు ఈ అమ్మాయిని ఇడిస్తే ఇంకొక అమ్మాయి దగ్గర పోయలేదు అని ఏం గ్యారంటీ అని మాట్లాడతారు కదా. అప్పుడు ఇంకో మాట్లాడితే చూడండి, అందరూ ప్రతి ఒక్కటి మాట్లాడతారు, లాస్ట్ కి వచ్చేది మీ లైఫే కదా. ఈ నలుగురు మాట్లాడిండే వాళ్ళు మీకు ఏమైనా రేపు వచ్చి హెల్ప్ చేస్తారా? మీ గురించి కామెంట్ చేస్తే తప్పిస్తే కరెక్ట్ సొసైటీ. మనము సొసైటీ ఏమి అంటే ఎవరిది వినకుండా నీ లైఫ్ నువ్వు డిసిషన్ తీసుకో. ఫస్ట్ అండి, ఇప్పుడు మన ఏజ్ ప్రకారము మనకి డెసిషన్ తీసుకునే కాకపోతే మన పేరెంట్స్ అడగాల. నెక్స్ట్ వెల్ విషర్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరిది తీసుకొని డిసైడ్ కాకూడదు. ఓవర్ నైట్ డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోకూడదు, సడన్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇట్లా దానిలో థింక్ ట్వైస్, థ్రైస్ థింక్ చేయండి, కూర్చోండి. ఎక్కడి తప్పైంది, నా తప్పైందా, తన తప్పైందా, నెక్స్ట్ నేను ఏం చేయాల, నేను ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైవర్స్ తీసుకుంటే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందండి, నెక్స్ట్ ఏమంటే కాన్సిక్వెన్సెస్ మొగుడు ఇప్పుడు సపోజ్ ఇది సారీ బిఎంసిలో మీడియేషన్ సెంటర్ లో సెటిల్ కాలేదంటే మళ్ళీ కోర్టుకు పోతుంది. వాళ్ళు రెస్పాండెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేయాలి. ఇక్కడ కూడాను మీకు ఈ లేమ్యాన్ లో కాకపోయినా నేను కొంచెం లీగల్ గా చెప్తాను. ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళని పిటిషనర్ అంటారు, ఎవరిపైన అయితే వేస్తారో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. పిటిషనర్ కేసు ఫైల్ చేసినాక ఫస్ట్ హియరింగ్ లో నోటీస్ పోతుంది రెస్పాండెంట్ కి. ఆ నోటీస్ పోయేదానికే 60 days 45 days అవుతుంది. ఆ నోటీస్ పోయినాక వాళ్ళు వచ్చి వకాలత్ వేయాలి రెస్పాండెంట్, లేదంటే ఎక్స్ పార్టీ అవుతుంది. 3 months దొరికేస్తుందా డైవర్స్? లేదండి, వాళ్ళు వచ్చి వకాలత్ వేయాలి. 3 months లో దొరికేట్లుంటే ఎట్లండి? కాదండి, ఎలా అంటే తెలియాలి కదా మన అమ్మాయిలకి. అంత ఈజీ కాదు డైవర్స్ అనేది. 3 months 3 years 5 years, కొంతమంది 10 years అయినా ఫైట్ చేస్తారండి. అంత తొందరగా డైవర్స్ చిక్కదండి. అదే ఇట్ డిపెండ్స్ అపాన్ ద బోత్ ద పార్టీస్ అండ్ అడ్వకేట్స్. ఈ 10 months అంటే 10 years 10 years అంటారు కదా, సారీ 10 months మేడం? 10 years కూడా ఉన్నాయండి కొన్ని 10 years లా వాళ్ళ జట్ల కోర్టుకి వాళ్ళ తల్లిదండ్రులు వస్తా ఉంటారు, వాళ్ళ బిడ్డ కూడా పోతా ఉంటుంది. అంటే అన్ని హియరింగ్స్ కి పార్టీస్ వచ్చే పని లేదు, కొన్ని దాంట్లో కంపల్సరీ పార్టీస్ రానే రావాలి. ఎవర్ మేడం, వాట్ ఎవర్, అది ఒక లైఫ్ భాగం అయిపోయింది కోర్టు అప్పుడు వాళ్ళకి గ్యారంటీ. ఇప్పుడు మన ఆఫీస్ ది 2019 కేసు, వాళ్ళు అసలు అది డివోర్స్ అయిపోయిందండి, వేరే అంటే వేరే కమ్యూనిటీది, వాళ్ళది వేరే అనమాట. సో 2019 ది 2024 6 years తర్వాత అనమాట. సో 6 years పాపం వాళ్ళ అమ్మ వస్తాండ, ఈ సైడ్ వాళ్ళ అమ్మ నాయన ఎంత టార్చర్ అంటే పాపం వాళ్ళు ఎక్కడి పైన అడిగేది అందరూ. ఇంకొకటి యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ టెల్ ద నేమ్, ఒక యూనివర్సిటీకి హై పొజిషన్, ఓకేనా, వాళ్ళు కూడాను ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అది ఏమో కాదండి, మనిషి అన్నిటి గా ప్రాబ్లం వస్తుంది. తను యూనివర్సిటీలో ఉంటే ఏమి, కాలేజ్ లో ఉంటే ఏమి,
అట్లా వాళ్ళకి కూడాను ఏం చేసే కాదండి, మనకి జస్టిస్ అనేది తొందరగా దొరకదు. అట్లా అని చెప్పి ఇప్పుడు అదే మళ్ళీ మీడియేషన్ సెంటర్ కి మీకు రెఫర్ చేస్తారు. అక్కడ 90 days టైం ఇస్తారు. సో 90 days తర్వాత మళ్ళీ కోర్టుకు పోతుంది. ఒక 3-4 సిట్టింగ్స్ కూర్చోవచ్చు మీకు. ఫస్ట్ అక్కడ కూడాను ఫస్ట్ ఇండివిజువల్ గా అడుగుతారు, మళ్ళీ ఇద్దరిని కూర్చోపెట్టి అడుగుతారు. సో అక్కడ ఏమైనా కాంప్రమైజ్ అయ్యేటట్లు ఉంటే వాళ్ళు అక్కడ సెటిల్ చేస్తారు. అది డివర్స్ అన్నా కావచ్చు, రీయూనియన్ అయినా కావచ్చు. మేడం నేను ఎన్నోటి క్వశ్చన్లు రాసుకొని ఉంటే తెలిసిన అంత ఒకే క్వశ్చన్ లో మీరు అన్ని చెప్పేస్తారు నాగపద్మమాలిని గారు. సో సో స్వీట్ ఆఫ్ యూ. బట్ భవ్య భారత్ అడగండి, ఆన్సర్ చెప్తాను. లేదండి అంతా మీరు చెప్పేస్త్రీ. సో యాజ్ ఎ లాయర్ గా, యాజ్ ఏ ఒక కొడుకుకి అమ్మగా, ఒక అమ్మాయిలా మీరు చెప్పేది ఏమి అంటే డైవర్స్ వద్దు, దయచేసి వద్దండి. ఇంకొకటి ఇక్కడ పనిష్మెంట్ నేను చెప్పలేదు. సపోజ్ ప్రూవ్ అయింది అనుకోండి, 5 years పనిష్మెంట్ ఉంటుంది, సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఫైన్ అంటే 5 years వస్తుంది అనమాట. ఫైన్ కూడా, కాస్ట్ కూడా ఇంపోజ్ అంటే ఇప్పుడు అబ్బాయిది తప్పు అని తెలిసిపోయింది, అప్పుడు 5 years అబ్బాయికి వస్తుందండి పనిష్మెంట్. అబ్బాయి ఫైన్ కట్టాల. బట్ పెండ్లంతో ఉంటే వాపసు పెండ్లంతో ఉంటే ఏమీ రాదా? సో దాని బదులు భర్తతో కాంప్రమైజ్ అయిపోయేదే బెటరు నన్ను అడిగితే. విన్నానండి, నేను ఒకటే సజెషన్ ఇస్తాను యాజ్ అడ్వకేట్. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తాను కాబట్టి దయచేసి సడన్ డెసిషన్స్ తీసుకోవద్దండి, డివోర్స్ కి రావద్దండి ప్లీజ్. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్, మీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రావాలండి. ఇప్పుడు యాజ్ అడ్వకేట్ మేము ఆ కోర్ట్ వేసుకున్నప్పుడు మాకు ఆ ఫీలింగ్స్ ఉండదు, కానీ ఒక్కసారి ఎక్కడో హార్ట్ టచ్ అవుతుంది తెలుసా, పిల్లోడిని చూస్తే మాత్రం చాలా బాధ అవుతుంది. ఒక క్వశ్చన్, once divorce proceedings start, will couple stay together? In case of 10 years will they stay apart? అంటే మీరు 10 ఏళ్ళ ఎగ్జాంపుల్ అపార్టే ఉంటారు. ఇంట్లో ఉండి ఎట్లా ఒకే ఇంట్లో ఉండి డివోర్స్ అడిగే కాదు కదండి. యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద కాస్ట్ టైటిల్ కదా. ఎందుకంటే పెద్ద కొట్లాట ఏంటనే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు వేరే ఉంటారు కదా. ఇది ఎంత నరకంగా లేదు? వాళ్ళిద్దరు భార్య భర్తలకే కాకుండా అదేమో చెప్తారు కదా, పెండ్ల ఆ నలుగురు వచ్చింటారు చూడండి, ఆ నలుగురికి కూడాను పనిష్మెంట్ ఏమో పీట్ల పైన కూర్చోండి వాళ్ళు. ఏం చేస్తామండి, మీరు నమ్ముతారా లేదో, మాకు ఫ్యామిలీ కోర్టుకు వస్తే నాకు ఇరిటేషన్ అయిపోయి కొంచెం ఎవరితో మాట్లాడిన ఆఫీస్ లో, నేను మా సార్ని అడుగుతాను, నన్ను ఫ్యామిలీ కోర్టుకు పంపేద్దండి సార్ అని. కానీ సిచ్యుయేషన్స్ వీ హ్యావ్ టు గో. ఎందుకంటే మనము సెంటిమెంటల్ గా ఇప్పుడు యాజ్ ఎ మదర్, ఇప్పుడు నేను యాజ్ ఎ మదర్, నేను అబ్బాయిల్ని కానీ మా పిల్లల్ని చూస్తే ఆ పిల్లోళ్ళే గుర్తొస్తారు. పాపం ఏం చేస్తున్నారు వీళ్ళు. మీరు ఇంతంతా చెప్పేసిండే దానికి ఆడ అర్చనాదేవి గారు ఎంత బాగా కమెంట్ పెట్టిండారు, వద్దు తెల్లో ఇది సీయింగ్ ఆల్ దిస్ డెవలప్మెంట్, పేషెంట్ అండ్ ట్రైంగ్ టు కాంప్రమైజ్ అండ్ టాక్ విత్ ఎల్డర్స్ ఆర్ బెటర్ అని చెప్తా ఉండరు. ప్లీజ్ టేక్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు అట్లా అనుకోని ఉంటే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ ఎందుకంటే డివోర్స్ కి పోలేదు, ఇప్పుడు ఇదే కొట్లాట్లు అక్కడ ఉంటాయి కదండి. అప్పుడు లేని ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫేర్స్ ఇప్పుడు ఈ రోజులో వచ్చేసిందా అండి? అప్పుడు ఉంటాయి, కానీ మనకి తెలిసిండలేదు. సో సూపర్ గా మీరు ఆమె కమెంట్స్ అంతా చదవాలి, చాలా బాగా వచ్చింది. మీరు మాకి మాట్లా వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్పిండారు అడ్వకేట్ గారు, చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పడద్దండ, షాక్ కావద్దండ, నా భర్త నా కమ్యూనిటీనా అనుకోవద్దండ. ఎలా అంటే మనము మోడర్న్ గా పోతా ఉన్నప్పుడు కొత్త కొత్త వ్యాధులు ఎట్లొస్తా ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి పడుతుంది. ఫస్ట్ అమ్మాయి అనేది మెంటలీ స్ట్రాంగ్ గా ఉండండా. ఇట్లా వచ్చినప్పుడు సడన్ గా డిసిషన్కి జంప్ కావద్దండా. సో కూర్చొని యోచన చెయ్యండా. ఎలా అంటే భర్త అనేవాడు, ఎస్పెషల్లీ మేల్ కేటగిరీ ఉంటుంది చూడండి, అబ్బాయిలు, వాళ్ళు ఎంత ఎదిగినాను అదేమో అంటారు, భర్త పైనను అమ్మాయి బతకగలదంట, అదే పెండ్లాం పడిస్తే భర్త బతికే కయలదంట. అంత అమాయకుడు, అంత ఇన్నోసెంట్, అదే అమాయకుడు ఇన్నోసెంట్, ఆమెడికి కిడ్డిష్ తనం ఉండే ఉంటుంది. అందుకేనండి ఒక టవల్ కావాలా అన్నాను మిమ్మల్ని అడిగేది, ఒక సాక్స్ కావాలా అక్కడే ఉన్నాను మిమ్మల్ని అడుగుతారు, రైట్? అట్లా మనస్తత్వంగా ఉండేవాళ్ళు అంటే కిడ్డిష్ తనం ఇంకా ఉంది అని. ఆ కిడ్డిష్ తనము మీరు దాన్ని క్లీన్ గా అర్థం చేసుకొని, మీ బిడ్డ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? కొట్టేసి యూత్లకి వేసేస్తారా?
లేదు తనే పనిష్మెంట్ ఇచ్చి తనకు అర్థం ఓకే పనిష్మెంట్ కూడా మీరు కౌన్సిలింగ్ చేసి తనకి మీ బిడ్డకి అలా చేస్తే తప్పు అవుతుంది నాన్న, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఈ మిస్టేక్ నుంచి అనేసి మీ బిడ్డని అక్సెప్ట్ చేస్తారు కదా. అట్లే మీ భర్తని కూడా అక్సెప్ట్ చేయండి, డైవర్స్ తీసుకోవద్దండి. అదే అమ్మాయిలైతే అబ్బాయిలకి నేను చెప్తాండది ఏమి అంటే భర్త అనేవాడు భరించేవాడు అని పెద్దోళ్ళు ఎప్పుడూ చెప్తారు. భరించండి, తప్పు అయ్యింది అయిపోతుంది. ఎందుకు అంటే పొద్దున్నే 8 గంటలకి ఇల్లు మీరు ఇడిస్తే రాత్రి 10 గంటల వరకు మీరు అవుట్లు ఉన్నప్పుడు ఏదేది ఏమేమి టెంప్ట్ అయిపోయి ఉంటుందో, ఎక్కడెక్కడ యాదత్ తప్పు అయిపోయి ఉంటుందో కూర్చోండి, మాట్లాడండి, క్షమించండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఇట్ యా, ఫర్గివ్ దెమ్. కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేకపోండా కదా మేడం. అదే మీరు కూడా మీ కోట్ల చెప్పేది. ఎగ్జాక్ట్లీ అండి, మేము అదే చెప్తాం. ఫస్ట్ మేము అడ్వైస్ ఇస్తాం తెలుసా, అంటే ఒక్కొక్క అడ్వకేట్ ఒక్కొక్క డిపెండ్స్ ఆన్ దేర్. బట్ నేనైతే మాత్రము నా వరకు వస్తే 90 నేనైతే వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే 2 సెకండ్స్ అంటే ప్రాసెస్ అవుతుంది, ప్రొసీడింగ్స్ అవుతుంది, నీకు వచ్చేస్తుంది. నువ్వు నెక్స్ట్ లీడ్ ఎట్లా చేస్తావు లైఫ్. మేము ఒకటి సెటిల్ చేస్తున్నాం అంటే కదండి, ఆ రోజు నైట్ ఆ అమ్మాయికి హై బీపీ పోయి హాస్పిటల్ అడ్మిట్ అయింది. నాకు ఇవాళ ఆపోజిట్ అడ్వకేట్ చెప్పినారు. నేను చాలా ఫీల్ అయితే పాపం. ఏం చేస్తాం సిచ్యుయేషన్స్. నాకు మన ఎవరో ఒకరు చెప్తా ఉంటారు, కవిత గారు, డైవర్స్లు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ చాలా అయిపోయి మన కమ్యూనిటీలో తల్లి తండ్రికి చావు కూడాను మంచి చావు దొరుకుతా ఉండలేదంట. వాళ్ళు విలువిల ఆడుతూ ఉంటారంట. నాకు అది తెలుసుకొని మీటుగా చాలా బేజారైపోయా అండి. ఇంకొకటి కవిత గారు, పేరెంట్స్ కూడాను కొంచెము అడగాల పిల్లోల్ని. ఇప్పుడు ఏమైనా కూతురే గాని వచ్చేస్తుంది ఇంటికి, చిన్న చిన్న విషయాలు కూడాను వీళ్ళు సర్ది చెప్పాలా. మేము అట్లా అనుకుంటే ఎట్లెప్పుడో పోయిండొచ్చమ్మా మా అమ్మగారి ఇంటికి, మేము ఉండలేదు అడ్జస్ట్ చేసుకొని. అట్లా కొడుక్కి వాళ్ళు చెప్పాలా, పాపం కదరా నీ పెండ్లాము ఏమో చెప్తా ఉంది అది విను అని. కొడుకు జాగాలో వచ్చిన తక్షణం ఏమైతుంది అంటే మా చేతిలో ఇంకా అయ్యలేదు, వాడు మమ్మల్ని సాకల్లా, అట్లీస్ట్ ఆ భయం అనేది వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇట్లా సపోజ్ టైంలో ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క అత్తగారు మామగారు నాకు తెలియదండి, అత్తగారులు ఏం కావాలంటే మీ కోడలు తరపున మాట్లాడండా. మీ ఇంట అదే మీ కూతురికి అయితే మీరేం మాట్లాడతారు, అల్లుడు గారు మీరు చేసిన తప్పు అని నిలదీస్తారు కదా, మీ కొడుకుని నిలదీసండి. ఎందుకు నిలదీసలేదు మీరు? మీ కొడుకు అయితే ఒకటి, అల్లుడు అయితే ఒకటా? రైట్. సో ఇట్లా అవుతుంది కదా. మాలిని గారు చాలా చాలా బాగా చెప్తున్నారండి. రియల్లీ చాలా కంపారిజన్ చేసుకోవద్దని చెప్పండి ప్లీజ్. అందరినీ హ్యాపీగా ఉండమనండి. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎస్పెషల్లీ నేను చెప్తాను, ఐఎమ్ అబ్జర్వింగ్ సో మెనీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ డివర్స్. సో దయచేసి అడ్జస్ట్ కాండి. ఎక్కడ మాలిని గారు, మీరు న్యూలీ మ్యారీడ్ వాళ్ళు చూస్తా ఉంటారు, బిట్లు 20 ఏండ్లకు వచ్చి ఉంటుంది, వచ్చినారండి. డైవర్స్ అండి. నిజంగా ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఆ తల్లిదండ్రులకి భయం కూడా లేదు, కొడుకు కానీ కూతురు కానీ ఈ కేసు కూడాను నేనే మీడియేషన్ సెంటర్ పోయినానండి. హస్బెండ్ కి 55 years, వైఫ్ కి 50 years. వాళ్ళ ఫస్ట్ అబ్బాయి యుఎస్ లో జాబ్ చేస్తా ఉన్నాడు, పెళ్లి కాలేదు. రెండో అబ్బాయి ఇంజనీరింగ్. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ డివర్స్ తీసుకుంటున్నారు. ఏం తెలుసా రీజన్? మా అత్తగారు వల్ల అని చెప్తారు. ఎందుకంటే మా ఆయన నాతో సరిగ్గా మాట్లాడు, ఇంటికి వస్తే వాళ్ళ అమ్మతో మాట్లాడతారు. 50 నేను ఒక చెప్పుతున్నా ఎనీ డైవర్స్ కేసెస్ కానీ ఏదన్నా కానీ మెచ్యూరిటీ లేకుండా వాళ్ళే, రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళే, పేషెన్స్ లేకుండా వాళ్ళే డైవర్స్ ఇచ్చిపోయేది. అది రాసి పెట్టకుండా మీరన్నా కోర్టులో ఉండుకొని మీరు చూస్తా ఉండరు. మేమేమి చూడకుండానే మేము అట్లా చెప్తాము, మీకు ఈ రెస్పాన్సిబిలిటీ నీ వంశవృక్షము మీరు కాపాడుకోవాలా అంటే నువ్వు డైవర్స్ ఇచ్చేలే, నువ్వు అడుగు పోయలే. కొన్ని సిచ్యుయేషన్ లోనండి పాపము కోడళ్ళు కూడా టార్చర్ పెడతారు అత్తగారులకి. ఇప్పుడు జెన్యున్ రీజన్ ఉందనుకోండి, ఇప్పుడు వైఫ్స్ కూడాను హస్బెండ్స్ కి టార్చర్ పెడతారు, హస్బెండ్స్ వైఫ్స్ ని టార్చర్ పెడతారు. చిన్న చిన్న విషయాలకి వద్దు అని నేను సజెషన్. బట్ కొన్ని రోజు పోతాయండి, సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. నేనే చెప్తాను, నువ్వు ఫస్ట్ డివర్స్ ఇచ్చి నువ్వు ఇంటికి రా అని. ఎందుకంటే మన లైఫ్ కే థ్రెట్ ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఎవ్రీ సెకండ్, వై షుడ్ హ్యావ్ టు లివ్ విత్ హిమ్? మీరు అప్పుడు ఒక మాట చెప్పండి, వాళ్ళు చిన్న దానికి ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్తారు, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొద్దండా. ఎగ్జాక్ట్లీ, నేను అది కూడా చెప్తాను. ఒకటి చిన్న విషయము, ఏదో సినిమాకి పోలేదని ఏదో నాకైతే నవ్వుతానని తెలుసా అండి. ఈ చిన్న విషయాలకి అది ఎట్లయిపోయిందంటే, చిన్న విషయము గాలివాన్లా పెద్దగా అయిపోయి కోర్టు వరకు వచ్చినారు. వస్తుందండి, ఎందుకంటే కోర్టుల డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు ఉంది, రైట్? ఉంది అండి. సరేనండి. సో మీరు ఇంత చెప్పిండారు,
థ్యాంక్స్ నాగపద్మమాలిని గారు, మాకు ఇట్లే హెల్ప్ చేస్తా ఉండండి. అంటే హెల్ప్ చూడండి చేయండి అంటే మాకు సజెషన్స్ ఇవ్వండి. డైవర్స్ మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఒక్క డైవర్స్ కూడాను రాకూడదు అని వాసిమాతను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీ సంకల్పం నెరవేరుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం ట్రై చేస్తాము, డివోర్స్ ని ఆపుతామండి. డెఫినెట్లీ. సో డియర్ మనమే కౌన్సిలింగ్ చేస్తాం. కావాలంటే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఒక రోజు కోర్టు ఇప్పించుకొని పోయి చూపిస్తాను. నువ్వంతా ఇది రెడీ ఉన్నావా ఫేస్ చేసే. ఇప్పుడు చుప్పుత్రి కదా ఒకటి బీబీఎం, మీరు బీబీఎం చదివింటారు, ఎంబీఏనేమో అనుకుంటాను మోస్ట్లీ. అవునండి. ఇండస్ట్రియల్ BBM. విజిట్ అని ఒకటి ఉంటుందండి, ఇండస్ట్రియల్ విజిట్. కరెక్ట్. అవును, అట్లా ఇండస్ట్రియల్. కోర్ట్ విజిట్ అని ఒక్కొక్క కోర్ట్ కేసులో కూర్చోబెట్టాలండి మొగుడు పెండ్లాంని. నాకు నిజంగా చెప్తాను, అప్ప అమ్మని అత్తగారు మామగారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఒక ఇత పోయి పెళ్లి కాకుండా ముందు పోయి కూర్చొనేయండి ఆడ. ఎవరెవరు ఎంతెంత విలువిల ఆడతారో తెలుసుకోండి, అప్పుడు అయినా ఉంటారు అని చెప్పాల. గ్యారంటీ. సో పెండ్లకి నేను ఇదిగా మీకు చెప్పాలి. ఇప్పుడు ఇక మనం ఏమో ఒక కోర్స్ చేయాలనుకోవడము, ఆ కోర్స్లో ఒకటి పెట్టు ఇరుగా ఏమి అంటే నాగపద్మమాలిని గారు ఉండారు, వాళ్ళని పిలుచుకొని పోయి మనము బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లి తండ్రి ఒక దినం ఫుల్ కోట్ల కూర్చొనిడల్లా. అది ఎట్లా బిగ్ బాస్ లో కూర్చొని ఏమైపోతుంది అట్లా అయిపోయాడల్లా వీళ్ళకి. కొన్ని కోర్ట్ హౌస్ ఉన్నాయండి, జడ్జెస్ ఉంటారు. ఆ కోర్ట్ హౌస్ లో పిలుచుకొని వీళ్ళని కూర్చోబెడతాను ఖచ్చితంగా. వాళ్ళు ఇంక రేపు డివోర్స్ అడుగురు. నిజంగా అండి, అది చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే డియర్ యా మేడం, డియర్ ఏవిఎల్జిఐ అండ్ ఆర్యవైశ్య కుటుంబాలు, మీరందరూ చూస్తున్నారు ఎంత కఠినమైనది అంటే. ఎప్పుడు అంతే, మనము పెండ్లైన్ మీటుగా హాస్పిటల్కి పోవాలా పురుడులకి, రైట్? హాస్పిటల్కి పోవాలా జ్వరాలకి, ఇంకేమిడికి పోకూడదు. మా తండ్రి ఒక మాట చెప్తా ఉండ్రి, మశానానికి పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి ఎవరు పోరాదమ్మా అని చెప్తా ఉండ్రి. అది చూస్తా ఉంటే ఇప్పుడు వీళ్ళు 10 ఏండ్ల కేసుకి కోర్టుకి పోలీస్ స్టేషన్కి పోయి అట్లా అయిపోయింది. వాసిమాత అని శుక్రవారం కోరుకుంటున్నానండి. యా తల్లి తండ్రి కోర్టుకి ఎక్కేదే వద్దండి. ఇట్లా లాయర్లకి మనము కావాలా అంటే ఈ వేరే పనులు ఇస్తాము, కానీ డైవర్స్ల పని మేము ఇచ్చేలేదు. నాగపద్మమాలిని గారు, మా ఆర్యవైశ్య కుటుంబాలు చాలా బాగా ఎదగాలి. సో ఇప్పుడు కూడా వద్దండి, ఖచ్చితంగా ఫర్ మీ. సూపర్ మన ఫ్యామిలీస్ అంతా బాగుంటే చాలండి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఈ అక్రమ సంబంధాలు ఏమైతుంది అంటే, వీళ్ళకి ఇప్పుడు తల్లి తండ్రి ఉండే బిడ్లే దారి తప్పిపోతా ఉండరు. అంటే డైరెక్షన్ లేకుండా పోతా ఉండారు. వాళ్ళు క్రిమినల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, రేపిస్టులు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సొసైటీకి హార్మ్ఫుల్ వీళ్ళంతా, రైట్? ఇంకా ఒకే తల్లి ఒకే తండ్రి ఉండే బిడ్లు ఎట్లుంటారు చెప్పండి? వాళ్ళ సంపాదనకి పోవాలనా, లేకపోతే ఇక్కడ మీకు కల్చర్ నేర్పించాలనా? సైకాలజికల్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉండరు ఈ బిడ్లు. ఎంత డ్రగ్స్కి అడిక్ట్ అవుతా ఉండారు. ఇట్లా బిడ్లని మనము మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి వాసిమాత బిడ్లు అని చెప్పుకోవాలన్నా మనము? వద్దండి. మన కమ్యూనిటీ ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి. వాసిమాత విజన్ గోల్స్ ఆబ్జెక్టివ్స్ అంతా ఏమి అంటే నాన్ వైలెన్స్. వాసిమాత బిడ్డలు ఎట్లుండాలా అంటే భార్యని రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్తని బిడ్డలాగా చూసుకోవాలి, వాళ్ళ బిడ్డలకి మంచితనం నేర్పించాలి, సొసైటీకి మనము మంచిగా సిటిజన్ ఇవ్వాలి, ట్యాక్స్ పే చేయాలి, మనము జాబ్ ప్రొవైడింగ్ చేయాలి. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన వాసిమాతకి సంకల్పము. మనమంతా వాసిమాత సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మనమంతా సంకల్పంతో ముందుకొస్తాము. నాతో మీరందరూ చేయి జోడించండా. మీరు కూర్చోండే జాగల వాసిమాతను మొక్కండా. అమ్మ, యా తల్లి తండ్రికి ఈ నొప్పి ఇవ్వద్దు, యా దంపతులకు కూడాను డైవర్స్ వద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని మీరందరూ ఒక్కిత కోరుకుంటే వాసిమాత వింటుంది, తథాస్తు అంటుంది. ఉజ్వల, మా ఇద్దరిదిని మాటలయ్యింది. ఓవర్ టు యూ మా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి నాగపద్మమాలిని గారు, ఎరగం కవిత గారు. మీరు ఒక అడ్వకేట్ పొజిషన్ లో కాకుండా తోటి ఆడదానికి వచ్చిన సమస్యకి ఒక అమ్మాయి లాగా, అక్కలాగా, మదర్ లాగా మంచి సొల్యూషన్ ఇచ్చారండి. డియర్ అనామిక, డైవర్సిటీ సొల్యూషన్ కాదు. దయచేసి మీ పేరెంట్స్ తో, ఇన్లాస్ తో, మీ హస్బెండ్ తో కూర్చొని బాగా నిర్ణయం తీసుకోండి. పాప కూడా ఉంది అంటున్నారు. ఏది చేసే ముందైనా కానీ లాయర్ గారు కూడా చెప్పారు చాలా ఆలోచించమని చెప్పేసి. సో ఈ డిస్కషన్ లో నాగమణి మురళి గారు, పవిత్ర షణ్ముగం గారు, స్వాతి సందీప్, అర్చనాదేవి గారు, సనితా మోహన్ గారు చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. కవితక్క, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ కు మీ సహకారం ఇలాగే ఉండాలి, కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన
ఎపిసోడ్ అమ్మ ఉజ్వల ఇది 13 ఎపిసోడ్లు వస్తుందండి. 13 ఎపిసోడ్ల 2 ఎపిసోడ్ అయ్యింది. రేపు మన ఏవిఎల్జీ యూట్యూబ్ ఛానల్లో ఈ ఈ ఈ రికార్డింగ్ అయిండేది ఈ బదండి మేము అప్లోడ్ చేస్తున్నాము. మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి అంతా ఇది షేర్ చేయండి. లెట్ దెమ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మ్యారేజ్, ద వాల్యూ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్. ఆమెడికి డైవర్స్ అనేది నిలుపుతాము. మనకి ఇది రీయూనియన్ చేద్దామండి, 100% రీయూనియన్ చేయాలి. చేస్తామండి. మన సంకల్పం చాలా మంచిది. ఆమెడికి నెక్స్ట్ ఎపిసోడ్లా మీరందరూ ఓకే, మీకు ఏదన్నా మన కమ్యూనిటీకి చాలా ఇబ్బందికరం అయిండేది ఏదన్నా ఒకటి ఉంటే మాకి పర్సనల్గా వచ్చి చెప్పండి. మేము అనామికగా వచ్చి ఈడ చెప్తాము. సో దట్ వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలి అంటే ఈ ఈ 13 ఎపిసోడ్స్కి నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు ప్రొసీజర్ చెప్తాను. థ్యాంక్ యూ మా ఉజ్వల. థ్యాంక్ యూ అక్క. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ గుడ్